हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मज्ञानतिमिरन्धस्य ज्ञानञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्तसरस्वतीनिति नामिने। श्रीवार्षभानवी देवी दयिताय कृताब्दे कृष्णसम्बन्धविज्ञानदायिने प्रभवे नमः। माधुर्योज्ज्वलप्रेमाढ्या श्रीरूपानुगभक्तिदा श्रीगौरकरुणाशक्तिविग्रहाय नमोऽस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे श्रीरूपानुग विरुद्धा अपसिद्धान्तद्वान्तहारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि शबानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यं जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం అండి. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి దినం, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆవిర్భావ దినం. అంటే శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినటువంటి దినం అన్నమాట. కాబట్టి ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ఉత్సవాన్ని మనం అతని యొక్క మహిమల్ని డిస్కస్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే శ్రీల ప్రభుపాదులు, అంటే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదులు వారి యొక్క గురువు గారు అనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని సింహ గురువు అంటారనమాట. సింహ గురువు అంటే ఏ విధంగా అయితే అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ కూడా సింహాన్ని చూసి ఏ విధంగా భయపడి పారిపోతాయో, అదేవిధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని చూస్తే అందరూ ఫేక్ గురువులందరూ కూడా అపసంప్రదాయ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాళ్ళు, సరిగా ఆ, సరైనటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేయకుండా సమాజాన్ని నాశనం చేసేటువంటి ఫేక్ గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే దడదడలు, గుండె దడదడ కొట్టుకునేదంట. అంత అంత పవర్ఫుల్గా ప్రచారం చేసేవాళ్ళండి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అసలు ఊరుకునేవారు కాదనమాట. ఎవ్వరు తప్పుడు ప్రచారం చేసినా, అపసిద్ధాంతాలు ప్రచారం చేసినా ఊరుకునేవారు కాదనమాట. సో అందుకని చెప్పేసి సింహ గురువు అంటారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిల గోపాలలో చెప్పారనమాట, వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి. అంటే నడుస్తూ ఉన్నటువంటి ఎన్సైక్లోపీడియా, అంటే మొత్తం సర్వశాస్త్రాలు మొత్తం సృష్టిలో ఉన్న జ్ఞానం అంతా కూడా అతని యొక్క మైండ్లో ఉందన్నమాట. అంత ఆ, అంత విద్యావంతుడు అనమాట. కాబట్టి అలాంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చూస్తే ఎవరైనా పారిపోయేవారంట. మాయావాదులు కూడా అంత దూరం నుంచి పారిపోయేవాళ్ళంట. అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా చాలా మహనీయులు. కాబట్టి ఇలాంటి పర్వదినం, భగవంతుడు వచ్చిన దినం ఎంత గొప్పదో ఆచార్యులు వచ్చిన దినం కూడా అంతే గొప్పదనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ గొప్పది. ఎందుకంటే ఆచార్యులు భగవంతుడి కన్నా ఎక్కువ కరుణ చూపిస్తారనమాట ప్రజలపై, జనాలపై. అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క అవతరణం అనేది చాలా చాలా గొప్పదనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ విమలా ప్రసాద్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో వాళ్ళ తండ్రి పేరు భక్తి వినోద్ ఠాకూర్ అనమాట. సో మన ఆచార్యులు, మన పరంపరలో వస్తున్నటువంటి
ఆచార్యులో మనం ఇస్కాన్ టెంపుల్లో చూస్తాం. ఐదుగురు ఆచార్యులు ఉంటారు అనమాట. శిల ప్రభుపాదారు, దాని తర్వాత వాళ్ళ గురువు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, దాని తర్వాత వాళ్ళ గురువు అనుకోండి ఆ, గౌర్ కిషోర్ దాస్ బాబు మహారాజ్, దాని తర్వాత అతని గురువు ఆ, భక్తి వినోద్ ఠాకూర్ అనమాట. భక్తి వినోద్ ఠాకూర్ గురువు జగన్నాథ్ దాస్ బాబు మహారాజ్. సో ఈ విధంగా ఇలా మనం నలుగురు ఫొటోస్ పెడతాం అనమాట. ఈ నలుగురిలో ఆ, భక్తినాథ్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తండ్రి కొడుకు అనమాట. అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నారనమాట. సో తండ్రి కొడుకు, కానీ మధ్యలో భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి. అఫ్ కోర్స్ అతనే దీక్ష ఇచ్చి తనని శిష్యుడిగా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ గౌర్ కిషోర్ దాస్ బాబు మహారాజ్ నుంచి దీక్ష తీసుకోమంటారు అనమాట. సో ఈ విధంగా పరంపరలో ఇంకొక ఆచార్య కూడా యాడ్ అవుతారన్నమాట, గౌర్ కిషోర్ దాస్ బాబు మహారాజ్. సో అయితే భక్తివినోద్ ఠాకూర్ వీళ్ళ ఫాదర్ అనమాట. భక్తివినోద్ ఠాకూర్ ఆ, చాలా గొప్ప, అతను కూడా చాలా గొప్ప ఆచార్యులు, చాలా గొప్ప భక్తుడు అనమాట. సో అతను హైకోర్ట్ మెజిస్ట్రేట్. సో అతను ఏంటంటే చాలా చదివైన వారు, చాలా చదువుకున్నవారు. సో అతను కూడా సత్యం కోసం, ట్రూత్ కోసం, భగవంతుడిని తెలుసుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో చైతన్య మహాప్రభు గురించి విన్నాక చైతన్య మహాప్రభు యొక్క బోధన గురించి చాలా వెతుకుతూ ఉంటారు. ఎంతో కాలం వెతికితే తప్ప చైతన్య చరితామృతం ఒక కాపీ అసలు దొరకదనమాట. ఎంతో వెతికితే తప్ప, ఎన్నో రోజులు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఎన్నో రోజులు వెతికితే తప్ప అది దొరకలేదండి. అంటే అంత మహాప్రభు యొక్క చైతన్య మహాప్రభు టీచింగ్స్, బోధనలన్నీ కూడా ఆ, జనాలు పక్కన పడేశారనమాట. ఎవరు ఆ, ఆచరించట్ల. రత్న ఠాకూర్ తీసుకొచ్చి మళ్ళీ గౌడీ మన ఏదైతే పరంపర ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించారనమాట. దీన్ని అంతటిని అర్థం చేసుకొని ఈ ఈ చైతన్య మహాప్రభు యొక్క బోధనని ప్రపంచం అంతా ప్రచారం చేయాలని చెప్పేసి చైతన్య మహాప్రభు కోరిక ఏదైతే ఉందో దాన్ని భక్తివినోద్ ఠాకూర్ ప్రశ్నలుగా తీసుకొని దీన్ని ప్రచారం చేయాలని చెప్పేసి అనుకుంటారనమాట. సో భక్తివినోద్ ఠాకూర్ కూడా ఇంగ్లీష్లో చాలా ఆర్టికల్స్ రాసి, ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు ఉండేది. సో బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటే అక్కడ హైకోర్టు మెజిస్ట్రేట్గా పనిచేసేవాళ్ళు. కృష్ణ కృష్ణనగర్ అని చెప్పేసి మాయాపూర్ దగ్గరలో ఉంటుందన్నమాట. సో అక్కడ పనిచేసేవాళ్ళు అనమాట. చాలా ఎఫిషియెంట్, చాలా ఎంత గొప్పగా పనిచేసేవాళ్ళంటే ఒక నార్మల్ జడ్జికి ఏదైనా కేసు ఒక గంటలో ఒక ఆ, రెండు కేసులు అతను సాల్వ్ చేశారనుకోండి, భక్తివినోద్ ఠాకూర్ దానికి 10 టైమ్స్ ఫాస్ట్ అనమాట. కనీసం 10 టైమ్స్, 10 రెట్లు ఇంకా ఎక్కువ స్పీడ్తో పనిచేసేవాళ్ళు అనమాట. అంత ఫాస్ట్ అనమాట. ఎందుకంటే భగవంతుడి భక్తుడు కాబట్టి చాలా క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. దేన్నైనా వెంటనే అర్థం చేసుకుని వెంటనే అతను శాస్త్రాలు తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళు జడ్జి అయితే చాలా ఫాస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా అతను ఒకప్పుడు రిజైన్ చేస్తా అంటారు అనమాట. ఈ కోర్ట్ జాబ్ నుంచి నాకు అసలు అవసరం లేదు, నేను భక్తి చేసుకోవాలని చెప్పేసి. సో బ్రిటిష్ వారు విడిచిపెట్టరు అనమాట. ఏంటి ప్రాబ్లం చెప్పండి అని చెప్పేసి అంటే భక్తివినోద్ ఠాకూర్ చెప్తారు, నాకు టైం సరిపోవట్లేదు ఈ భగవత్ సందేశాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి అంటే, సరే మీ ఇంటికి డైరెక్ట్గా ట్రైన్ వేస్తూ ఉంటారనమాట. ఆ రోజుల్లో ట్రైన్స్ ఉండేవి. సో సింగిల్ ఒక బోగి అనమాట భక్తివినోద్ ఠాకూర్ కోసం వేస్తారు. చూడండి, అంటే భక్తివినోద్ ఠాకూర్ ఎంత పవర్ఫుల్ వ్యక్తో. ఎంతవరకు సృష్టిలో ఎవరికి ఆ, అసలు ట్రైన్ అనేది వేసేవాళ్ళు కాదనమాట. వేసి ఉండరు, ఎక్కడ విని ఉండరు అన్నమాట మనం. కాబట్టి భక్తివినోద్ ఠాకూర్ గారు వేశారనమాట. సో అది ఇప్పుడు కూడా చూస్తాను అన్నమాట. భక్తివినోద్ ఠాకూర్ ఇంటికి వెళ్తే ఆ, కృష్ణనగర్ నుంచి ఆ, కృష్ణనగర్ నుంచి వాళ్ళ ఇంటి వరకు ఉంటుందన్నమాట. ఆ, డైరెక్ట్ రైల్వే పట్టా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ట్రైన్ వచ్చేది ఇంటికి రెడీ అవ్వగానే తీసుకుని డైరెక్ట్గా ఆ, ఆ, కోర్టు దగ్గర వెళ్ళేవారన్నమాట. ఈ విధంగా ఇంత వాల్యూ ఇచ్చేవారు అన్నమాట. చూడండి. సో కాబట్టి ఉమ్, సో కాబట్టి అంత టైం ఇచ్చేవారండి. ఆ, అంత ఎనర్జీ, అంత వాల్యూ ఇచ్చేవారు భక్తివినోద్ ఠాకూర్కి. ఎందుకంటే అతను ఇచ్చేటువంటి సమయం, అతని యొక్క
అతని యొక్క జడ్జిమెంట్ అంత క్లియర్గా ఉండేది. అంత గొప్పవాళ్ళు అనమాట. సో కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తాం అనమాట. ఇప్పుడు మాయాపూర్కి అటువైపు ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గోద్రం దీప్ నుంచి కృష్ణనగర్కి రైల్వే ట్రాక్ ఉంటుందన్నమాట. సో భక్తుని ఠాకూర్ కోసం వేసింది. అంత గొప్పవారు భక్తుని ఠాకూర్ వారు. సో అతను ఈ భగవంతుడి యొక్క మెసేజ్ని ప్రచారం చేయాలని చెప్పేసి ఇంగ్లీష్లో ఆర్టికల్ రాసి పాశ్చాత్య దేశాలకు పంపిస్తారనమాట. సో ఎప్పుడు 1896లో 1896లో ఆ సంవత్సరం పంపిస్తారనమాట. అదే సంవత్సరం శిల ప్రభుపాద గారు జన్మించారు. చూసుకోండి. సో ఇంత ఏ సంవత్సరం అయితే అతను పంపించారో విదేశాల్లో భక్తి ప్రచారం జరగాలి, కృష్ణ భక్తి ప్రచారం జరగాలని చెప్పేసి అదే సంవత్సరం శిల ప్రభుపాద గారు జన్మించారండి. ఎంత అంటే అది ఎలా అంత కోయిన్సిడెన్స్ ఎలా జరిగిందో చూసుకోండి. అంటే ఇది కోయిన్సిడెన్స్ కాదు యాక్చువల్గా భగవంతుడి యొక్క ఆ, భగవంతుడి యొక్క కోరిక అనమాట. సో భక్తుని ఠాకూర్ చాలా ప్రార్థన చేస్తారనమాట. స్వామి జగన్నాథుడికి అప్పుడు మళ్ళీ బెంగాల్ నుంచి ఒడిస్సా వస్తారు. ఒరిస్సాలో అతనికి పోస్టింగ్ ఉంటుందన్నమాట. జగన్నాథ్పురిలో జగన్నాథ్ టెంపుల్కి అధ్యక్షునిగా పెడతారనమాట. సో అప్పుడు జగన్నాథ్ టెంపుల్ చాలా అంతవరకు చాలా రూల్స్ అంటే ఆ, జగన్నాథ్ టెంపుల్ యొక్క టైమింగ్స్, దాని తర్వాత ఆ, ఇవన్నీ కరెక్ట్గా ఉండేవి కాదనమాట. ఎప్పుడు పడితే అప్పుడు భోగం పెట్టడం, ఎప్పుడు పడితే అప్పుడు క్లోజ్ చేసేయడం, సరిగా కొన్నిసార్లు భోగం పెట్టకపోవడం అలా జరిగేది అనమాట. భక్తుల ఠాకూర్ వచ్చాక చాలా పర్ఫెక్ట్గా చేశారన్నమాట. అన్ని టైం టు టైం స్వామికి అన్నీ కూడా టైం టు టైం వెళ్ళాలని చెప్పేసి భక్తుల ఠాకూర్ ఆ, అన్ని సిస్టమేటిక్గా పంక్చువల్గా చేశారు. సో ఈ విధంగా భక్తుని ఠాకూర్ చాలా పర్ఫెక్ట్ పూరి టెంపుల్ సరిదిద్దారు. ఆ, దాని తర్వాత భక్తుని ఠాకూర్ చాలా ప్రార్థన చేస్తారనమాట. ఈ విధంగా ఈ సనాతన ధర్మం అంటే చైతన్య మహాప్రభు టీచింగ్స్, గౌడీ వైష్ణవ సంప్రదాయం ఏ విధంగా ప్రచారం జరుగుతుందని చెప్పేసి చాలా చాలా ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళు చాలా ఆలోచిస్తారనమాట. సో జగన్నాథ్ ప్రార్థన చేస్తారనమాట. స్వామి నాకు ఒక పుత్రుడు కావాలని చెప్పేసి అంటారనమాట. ఒక పుత్రుడు కావాలి. ఈ యొక్క ఆ, చైతన్య మహాప్రభు టీచింగ్స్ని మొత్తం ప్రపంచమంతటా ప్రచారం చేసేటువంటి ఒక పుత్రుడు కావాలి అని చెప్పేసి అంటారు. విష్ణు కిరణం అంటారనమాట. విష్ణు కిరణం అంటే విష్ణువు యొక్క శక్తిని తీసుకొని వచ్చి ఆ, చేసేవాళ్ళు కావాలని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా ఆ, ఆ, చాలా అలా ప్రార్థన చేస్తే చివరికి భక్తుని ఠాకూర్కి 11 మంది పిల్లలు ఉంటారనమాట. 11 మంది పిల్లలు. సో అయితే ఈ 11 మంది ఆ, పిల్లల్లో ఒక అతను కోర్స్ ఇతను భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పుడతారు. అతను మధ్యలో అనమాట ఉంటారు, లాస్ట్ కాదు. అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పుట్టకముందు ప్రార్థన చేస్తారు. సో తన భార్య ఒక బేబీని డెలివరీ చేసినప్పుడు ఆ టైంలో రథయాత్ర జరుగుతుంది అనమాట పూరిలో. ఆ రథయాత్ర టైంలో ఏం జరుగుతుందంటే ఆ, వాళ్ళ ఇంటి ముందు రథం ఆగుతుందన్నమాట విచిత్రంగా. సో పూరిలో ఆ, మన యాత్ర వెళ్ళినప్పుడు వెళ్ళలేకపోయాము కానీ ఆ, పూరిలోని టెంపుల్ దగ్గరలోనే 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లేదా భక్తినాథ్ ఠాకూర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి ముందు జగన్నాథ్ యొక్క రథం ఆగుతుందన్నమాట. సో ఆగితే ఆ, అక్కడ ఆ, అప్పుడు భగవతీదేవి భక్తుని ఠాకూర్ వాళ్ళ భార్య తీసుకొస్తుంది అనమాట. ఈ బిడ్డని తీసుకుని వచ్చి జగన్నాథ్ రథం మీదకి తీసుకుని వచ్చి జగన్నాథ్ దీవెనలు అందించమంటే జగన్నాథుడికి మాల అనేది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మీద పడుతుంది అనమాట. సో అందరూ ఆశ్చర్యపోతారన్నమాట. జగన్నాథ్ మెడలో నుంచి మాల పడి ఈ అబ్బాయి యొక్క ఈ పిల్లవాడి యొక్క ఆ, ఈ పిల్లవాడి మెడలో పడుతుంది అనమాట. అందరూ ఆశ్చర్యపోతారన్నమాట. అప్పుడు భక్తుని ఠాకూర్కి అర్థమవుతుందన్నమాట. ఎస్, నేను భగవంతుడి కోసం ప్రార్థన చేసినటువంటి ఆ విష్ణు కిరణం ఇతనే అని చెప్పేసి ఆ, అతనికి అర్థమైపోతుంది అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చిన్నప్పటి నుంచి ఎంతో పవర్ఫుల్ అనమాట. 2వ తరగతిలోనే భగవద్గీత మొత్తం అంతా కూడా బైహార్ట్ చేసేసి మొత్తం శ్లోకాలన్నీ కూడా A to Z చెప్తున్నారనమాట. అంత చిన్న చిన్న వయసులోనే స్కూల్లోనే భగవద్గీత మీద లెక్చర్స్ ఇవ్వడం ఇలా అనమాట. అంత పవర్ఫుల్గా తయారయ్యారనమాట. ఆ, అసలు అసలు స్కూల్కి వెళ్ళకుండానే కొద్దిసేపు స్కూల్కి వెళ్ళి మొత్తం టీచర్ ఏం చెప్పారో మొత్తం నేర్చేసుకునేవాళ్ళు అనమాట. ఇంటికి వచ్చి అసలు చదివేవాళ్ళే కాదనమాట. ఇంటికి వస్తే వాళ్ళ భక్తివినోద్ ఠాకూర్ వాళ్ళ ఫాదర్ ఏం రాస్తుంటే వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సేవ చేస్తూ ఉండేవాళ్ళు తప్ప మెటీరియల్ బుక్స్ భౌతికమైనవి ఏం చదివేవారు కాదనమాట. స్కూల్లోనే ఆ, నేర్చేసుకొని వచ్చేసారు అనమాట. అన్నీ చాలా సూపర్ ఫాస్ట్ అనమాట. అంత తెలివి మేధావి అనమాట.
సో ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పెరుగుతారు. భక్తిని ఠాకూర్ అర్థమవుతుందన్నమాట. ఇతనే భవిష్యత్తులో ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తారని చెప్పేసి. ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లైఫ్, దాని తర్వాత మాయాపూర్లో వెళ్తారు. మాయాపూర్లో 10 సంవత్సరాలు నిరంతరం నాన్ స్టాప్గా కృష్ణనామం చేస్తారన్నమాట. నాన్ స్టాప్గా 10 సంవత్సరాలు ఆ, ఒకేసారి భోజనం చేస్తూ ఒకేసారి భోజనం చేస్తూ అలా సైలెంట్ గుడిసె కూడా లేకుండా ఆ, ఒక పిచ్చివాళ్ళు అనమాట తిరుగుతూ చైతన్య మహాప్రభుని ప్రార్థన చేస్తూ 10 ఇయర్స్ నిరంతరం నామజపం చేస్తారనమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభు దాని తర్వాత వాళ్ళ గురువు గారు అందరూ వచ్చి చెప్తారనమాట. ఇప్పుడు కోల్కత్తా వెళ్ళి ప్రచారం చేయమని చెప్తారనమాట. కోల్కత్తా వెళ్ళి ఈ ప్రచారం చేయి, ఇంతవరకు భజన చేసింది చాలని చెప్పేసి అంటారనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కోల్కత్తా వస్తారనమాట. కోల్కత్తా వచ్చి ఫస్ట్ గౌడీ మఠాన్ని స్థాపిస్తారనమాట. సో ఆ గౌడీ మఠం ఉల్టాడంగా జంక్షన్ రోడ్ అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడే శిల ప్రభుపాదని కలుస్తారనమాట. అక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత చాలామంది శిష్యులు తయారు చేస్తారు, చాలామంది సన్యాసులు తయారు చేస్తారు. ఈ విధంగా ఆ, మొత్తం 64 గౌడీ మఠాలు స్థాపిస్తారనమాట భారతదేశంలో. చాలామంది క్వాలిఫైడ్ శిష్యుల్ని, చాలామంది సన్యాసులను తయారు చేస్తారు. ఈ విధంగా ఒక గౌడీ మఠం అంటే ఒక ఒక రేంజ్లో తీసుకొస్తారన్నమాట. అంత చక్కగా భక్తి ప్రచారం చేస్తారు. దాని తర్వాత శిల ప్రభుపాద గారు కలిసిన తర్వాత శిల ప్రభుపాద గారికి పాశ్చాత్య దేశాల ప్రచారం చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో ఈ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వల్లనే ఇది మొత్తం మన ఈరోజంతా కృష్ణ భక్తులు ప్రపంచమంతటా ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఎంతమంది భక్తులు ఉన్నారంటే అది కేవలం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లాంటి ఆచార్యుల యొక్క కృప వల్ల అనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ డైరెక్ట్గా కృష్ణలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. తను నయన మంజరి అంటారు. సో భగవంతుడి యొక్క గోపికలు ఉంటారు. గోపికలకి అసిస్ట్ చేసే వాళ్ళని, హెల్ప్ చేసే వాళ్ళని, ఆ, వాళ్ళు చాలా తక్కువ ఏజ్ కలిగి ఉంటారు అనమాట. 7 ఇయర్స్ 8 ఇయర్స్ అలా. వాళ్ళని మంజరీస్ అంటారు అనమాట. సో అతన్ని నయన మంజరి అంటారు అనమాట. భక్తి సిద్ధాంత శేఖర్ నయన మంజరి యొక్క స్వరూపం ఇక్కడ అవతరించి భక్తి ప్రచారం చేస్తారనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. ఎంత పవర్ఫుల్ మనం ఊహించలేం అనమాట. అంటే అంత భక్తి శక్తి కలిగినటువంటి ఆచార్య అనమాట. కాబట్టి కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పూర్తిగా లైఫ్ అండ్ డీటెయిల్స్ మనం వెళ్ళాం. ఈరోజు మనం చర్చించాల్సినటువంటి అంశం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చిద్దాం. ఓకే, హరే కృష్ణ. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 108 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో మొదటిది ఏంటంటే పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీకృష్ణ సంకీర్తనానికి జయము జయము. చైతన్య మహాప్రభు ఆ, శిక్షాష్టకంలో ఇచ్చినటువంటి శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అనేది చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పారనమాట. కాబట్టి ఇది గౌడేయ మఠం యొక్క అంతిమ లక్ష్యం. అంటే శ్రీకృష్ణ సంకీర్తనాన్ని మనం ప్రచారం చేయాలని చెప్పేసి అంటారనమాట. ఎందుకంటే కృష్ణ సంకీర్తనే మానవాళికి ఈ ఈ భవ ఈ ఈ ఈ సంసారం అనేటువంటి ఈ దావాగ్నిలో మండిపోతూ ఉన్నటువంటి బద్ధ జీవులకి ఈ కృష్ణ సంకీర్తనం అనేది వర్షం లాంటిదన్నమాట. సో కాబట్టి కృష్ణ సంకీర్తనం దీన్ని ఇది మన జీవిత లక్ష్యమై ఉండాలి అని చెప్పేసి అంటారు. అంటే కృష్ణ సంకీర్తనం మనం ప్రచారం చేయాలి, దీన్ని మనం ఆచరించాలి, ప్రచారం చేయాలని చెప్పేసి అంటారనమాట. ఇది మొదటి ఇన్స్ట్రక్షన్ అనమాట. కృష్ణ సంకీర్తనం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. రెండోది వచ్చేసి శ్రీకృష్ణుడే మన యొక్క ఆరాధనీయ దైవం. కృష్ణుడే భోక్త, మనందరం కూడా భోగింపబడే వాళ్ళం. కృష్ణుడు మాత్రం భోక్త. కృష్ణ ఇస్ ఎంజాయ్, వేర్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఈజ్ ఎంజాయ్మెంట్ అనమాట. కాబట్టి ఇది రెండో ఇన్స్ట్రక్షన్. కృష్ణుడే మన ఆరాధనీయ దైవం, ఇంకెవ్వరు కాదు. మూడోది వచ్చేసి ప్రతి ఒక్కడు కూడా హరి భక్తులు తప్ప ప్రతి ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కడు కూడా ఒక మూర్ఖుడు. వాళ్ళ ఆత్మని వాళ్ళే చంపుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఎందుకంటే మిగతా వాళ్ళు ఎందుకు మూర్ఖులు అంటే వాళ్ళకి జీవిత లక్ష్యం తెలియదు. వాళ్ళకి ఏంటి, వాళ్ళకి వాళ్ళ వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి భగవంతుడితో సంబంధం ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదో
నిజమైనటువంటి స్వార్థం అంటాం కదా, నిజమైన స్వార్థం తెలియక వాళ్ళు ఏదేదో చేస్తున్నారనమాట. దానికోసం చాలా ప్రాకులాడుతున్నారు, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు మూర్ఖులు అనమాట. మూర్ఖులు అంటే ఎవడు? మూర్ఖ అంటే ఎవడికైతే జ్ఞానం లేదో, ఎవడైతే అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటాడో, తెలివి తక్కువగా ప్రవర్తిస్తుంటాడో, ఏం చేయాలో అది చేయగా ఏం చేయకూడదో అది చేస్తాడో వాడిని మూర్ఖుడు అంటారు అనమాట. కాబట్టి మనిషి చేయాల్సిందేంటి? మనిషి తెలుసుకోవాల్సిందేంటి? అది తెలుసుకోక ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తున్నవాడు మూర్ఖుడు అనమాట. ఓన్లీ కృష్ణ భక్తుడు మాత్రమే మూర్ఖుడు కాదు, తెలివైనవాడు అని చెప్పేసి అన్నారు అనమాట. దాని తర్వాత మఠంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడు కూడా, ప్రతి రెసిడెంట్, ప్రతి నివాసి కూడా ఏం చేయాలి? లెర్న్ టు టాలరేట్, అంటే సహిష్ణుత భావాన్ని, సహనాన్ని ఆ, పెంచుకోవాలి, ఓపికని పెంచుకోవాలి. ఎందుకంటే ఓపిక లేకపోతే, సహనం లేకపోతే ప్రతి దానికి డిస్టర్బ్ అయిపోతుంటే నువ్వు భక్తి అనేది చేయలేవు. కాబట్టి మఠంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆ, ఓపికని పెంచుకోవాలి, సహనాన్ని పెంచుకోవాలి అంటున్నారు. ఐదో ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనం ఆ, మన యొక్క సొంత శక్తి మీద విశ్వాసం పెట్టకూడదు. సొంత శక్తి మీద విశ్వాసం పెట్టకుండా ఎక్కడ విశ్వాసం పెట్టాలి? రూపగోస్వామి మన రూపానుగులం అన్నమాట. రూపానుగులం అంటే రూపగోస్వామి మన ఆచార్య చైతన్య మహాప్రభు రూపగోస్వామి శిక్షణ ఇచ్చారు కాబట్టి ఆ, మనం రూపగోస్వామి మనకు అన్ని వేదాలన్నీ శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి దాని యొక్క సారాన్ని మనకు అందజేశారు కాబట్టి రూపగోస్వామి చెప్పింది మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనల్ని రూపానుగులు అంటారనమాట. రూపగోస్వామి అడుగుజాడల్లో నడిచేవాళ్ళం కాబట్టి రూపానుగులు అంటాం. కాబట్టి మనం మన సొంత శక్తి మీద విశ్వాసం పెట్టుకుంటూ రూపగోస్వామి ఆ, పాదాలని ఆ, ఆశ్రయించాలి. రూపగోస్వామి అడుగుజాడల్లో నడుచుకోవాలంటున్నారు అనమాట. ఓకే. దాని తర్వాత ఆరో ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఆ, ఎవరైతే మిశ్రమైనటువంటి ఆ, మిశ్రమ సిద్ధాంతాల్ని, మిశ్రమైనటువంటి రిలీజియస్ ప్రిన్సిపల్స్ అంటే ధార్మిక సిద్ధాంతాల్ని నమ్ముతారో వాళ్ళు అక్షర భక్తి చేయలేరు, కృష్ణకి సేవ చేయలేరు. మిక్స్డ్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అంటే ఆ, శుద్ధమైన భక్తి కాకుండా, శుద్ధమైన భక్తి సూత్రాలు కాకుండా మిశ్రమైనటువంటి అనమాట. ఆ, అంటే మిశ్రమ భక్తి అంటే కొద్దిగా ఆ, ఇంద్రియ భోగము కావాలి, కొద్దిగా భౌతిక ప్రపంచంలో ఆనందము కావాలి, కొద్దిగా భక్తి కావాలి అని కోరుకునే వాళ్ళు నిజంగా భగవంతుడి సేవ చేయలేరంట. కాబట్టి ఎనిమిదో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నిజమైనటువంటి పుణ్యక్షేత్రం ఏంటి? నిజమైన పుణ్యక్షేత్రం ఏంటంటే ఎక్కడైతే హరికథ హరికీర్తన జరుగుతుందో అదే అదే నిజమైనటువంటి పుణ్యక్షేత్రం. కాబట్టి నువ్వు పుణ్యక్షేత్రానికి వెళ్ళి హరికథ హరికీర్తన చేయకపోతే దానివల్ల నీకేమి పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదన్నమాట. నువ్వు పుణ్యక్షేత్రానికి వెళ్ళకుండా నువ్వు భక్తులతో కలిసి హరికథ హరికీర్తన చేస్తే అది పుణ్యక్షేత్రం. ఓకే. పుణ్యక్షేత్రం అవుతుంది. అస్సలు పుణ్యక్షేత్రంలో అంటే అందులో సందేహమే లేదనమాట. డౌట్ పడడానికి లేదనమాట. హరికథ హరికీర్తన జరుగుతుందంటే నువ్వు పుణ్యక్షేత్రంలో ఉన్నట్లే. చాలామంది ఏం చేస్తుంటారండి? చాలామంది భక్తుల అసోసియేషన్ వదిలేసి, కీర్తన వదిలేసి, ఆ, హరికథ వదిలేసి ఎక్కడికో పుణ్యక్షేత్రాలకి తిరిగి 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 ఆ, దర్శనాల కోసం లైన్లో నిలబడి అలా వెళ్తూ ఉంటారనమాట. అక్కడ హరికథ ఉండదు, హరికీర్తన ఉండదు. చివరికి బాడీ అలిసిపోవడం, మైండ్ అలిసిపోవడం, టైర్ అయిపోవడం తప్ప అక్కడ వచ్చే బెనిఫిట్ ఏమి, నిజమైన బెనిఫిట్ అంటే ఏమి ఉండదన్నమాట. కాబట్టి హరికథ హరికీర్తన జరుగుతుంటే డెఫినెట్గా దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని మనం వినియోగించుకోవాలన్నమాట. దాని తర్వాత తొమ్మిదో ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఎవరైతే మనం పాప పనులు చేయము, పుణ్య పనులు చేయము, లేదా మన మానసిక కల్పన పనులను కూడా కాదు. మనం ఎవరం అంటే చెప్తున్నారన్నమాట. మనం నిష్కపటమైనటువంటి హరిభక్తుల పాదాల పాదాలకు ఉండేటువంటి చెప్పుల్ని, ఆ, పాదరక్షకుల్ని మోసుకునే వాళ్ళం మనం. ఓకే. కాబట్టి ఆ, పాదరక్షకులు మోసుకునే వాళ్ళం మనం. ఎవరండి? నిష్కపటమైన హరిభక్తుల యొక్క పాదరక్షకులను మోసే వాళ్ళం మనం. అదే మన యొక్క నిజమైనటువంటి గుర్తింపు, ఐడెంటిటీ. ఓకే. మన మంత్రం ఏంటి? మనకు ఒకటే మంత్రం, కీర్తనీయ సదా హరిహి.
ఇదే మన మంత్రం అన్నమాట. అంటే ఎల్లవేళలా హరినామాన్ని జపించు. ఇది మన మంత్రం. ఇది మన మంత్రం. దాని తర్వాత 10వ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ట్రై టు రెక్టిఫై యువర్ సెల్ఫ్ రెదర్ దాన్ బ్లాస్ఫేమింగ్ ద నేచర్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ అదర్స్. దట్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్. నా యొక్క ఆదేశం ఏంటంటే నీలో ఉన్నటువంటి దోషాలను నువ్వు మార్చుకో. నీలో ఉన్న తప్పులను వెతికి దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే తప్ప వేరే వాళ్ళ ఏ దోషాలు ఉన్నాయో వాటిని వెతక్కు. వేరే వాళ్ళ దోషాలను వెతకడం నీ పని కాదు. కాబట్టి నువ్వు నీ పని చూసుకో. నీ పని ఏంటి? నీలో ఎన్నో దోషాలు ఉన్నాయి. వాటిని ఫస్ట్ క్లీన్ చేయి. వాటిని రెక్టిఫై చేసుకో. వాటిని సరిదిద్దుకో. అది చేస్తే నువ్వు బాగుపడతావు. నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావు. నువ్వు నీ జన్మను ధన్యం చేసుకుంటావు. నువ్వు వేరే వాళ్ళ ఆ దోషాలు ఉన్నాయి, వీళ్ళు ఈ దోషాలు ఉన్నాయి, వీళ్ళు ఈ దోషాలు ఉన్నాయి, ఈమెలో ఈ దోషాలు ఉన్నాయి, ఈమెలో ఈ దోషాలు ఉన్నాయి అని చెప్పేసి నువ్వు అలా వెతుకుతూ వెతుకుతూ పోతే నీ మైండ్ అంతా కూడా ఏమవుతుందండి? ఆ దోషాలు వాళ్ళ చూడడం వల్ల ఆ దోషాలు నీలో వచ్చేస్తాయి. నీలో లేకపోయినా వచ్చేస్తాయి. ఓకే, నీలో లేకపోయినా వచ్చేస్తాయి. కాబట్టి వేరే వాళ్ళ దోషాలు వెతకొద్దు. అది నీ పని కాదు. కానీ భౌతిక ప్రపంచంలో బద్ధజీవుడికి ఇవే నచ్చుతాయండి. ఎవడెక్కడ తప్పులు చేస్తున్నాడా, ఎవడెక్కడ ఎవరిలో దోషాలు ఉన్నాయా, ఎవరిలో అహంకారం ఉంది, ఎవరిలో ఈగో ఉంది, ఎవడ కామక్రోధ లోపాలు ఉన్నాయి, అవన్నీ వినాలి. అవన్నీ విని వీడు ఆనందించాలన్నమాట. అంటే వీడిలో కూడా ఏముంది? లోపం ఉందన్నమాట. ఎదుటివాడి యొక్క ఆ, ఇప్పుడు ఎవడైనా చూసామండి, ఎవడైనా మలమూత్ర విసర్జనకి బయటకు వెళ్తాడు. ఓకే, సో మలమూత్ర విసర్జన కంపు కొడుతుంది ఆ ప్లేస్. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కూర్చుందాము, ఎలాంటి కంపు వస్తుందో చూద్దామని చెప్పేసి వాడికి ఇంట్రెస్ట్ ఉంటుందా? ఎవడైతే కంపుకు అలవాటు పడతాడో అలాంటి వాడికి అది ఇష్టం అవుతుంది అనమాట. నిజమైన వాడు, పరిశుభ్రంగా ఉండేవాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే అది కంపు పని కాబట్టి. అదేవిధంగా వేరే వాళ్ళు ఉండేటువంటి అనర్థాలు కూడా అలాంటివి అన్నమాట. కంపుతో సమానం. కాబట్టి అలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలన్నమాట. వాటి గురించి వింటే నీ మనసులో కంపు వచ్చేస్తుంది, నీ మనసులో అనర్థం వచ్చేస్తుంది అనమాట. సో అది అందుకని చెప్పేసి వేరే వాళ్ళ దోషాలు చూడకు. నీలో ఏ కంపు ఉందో నువ్వు దాన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దాని ద్వారా నువ్వు పరిశుభ్రం అవుతావు, నువ్వు భగవంతుడి దగ్గర అవుతూ ఉంటున్నారు అనమాట. సో 11 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మన యొక్క నిజమైనటువంటి ధర్మం, నిజమైనటువంటి పని, కర్తవ్యం ఏంటంటే బ్రజవాసులకు సేవ చేయడం. ఏ బ్రజవాసులు అయితే కృష్ణు యొక్క విరహంతో ఎప్పుడు ఆ, బాధతో ఉంటారో అలాంటి బ్రజవాసులకు సేవ చేయడం. కృష్ణుడి యొక్క విరహంలో బాధలో ఉన్నారంటే వాళ్ళు చాలా గొప్ప మహానుభావులని అర్థం. అలాంటి బ్రజవాసులకు సేవ చేయాలని అర్థం. అంటే బ్రజవాసులు అంటే నిజమైన మన ప్రభుపాదులు, మన యొక్క అందరూ ఆచార్యులు అనమాట. భక్తులు, భగవంతుడి యొక్క భక్తులు, వాళ్ళు నిజమైన బ్రజవాసులు. ఎందుకంటే బ్రజవాసి అంటే బృందావనంలో ఉండేవాడని బ్రజవాసి అంటారు అనమాట. కోర్స్ బృందావనంలో ఉండేవాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళే. కానీ కొన్నిసార్లు వాళ్ళలో మనకి అలా కనిపించదు అనమాట. వాళ్ళు భక్తి చేస్తున్నట్లు కనిపించదు. కానీ శిల ప్రభుపాద వారు కూడా బ్రజవాసి. బృందావనం వదిలేసి అమెరికా వెళ్ళిన అతను బ్రజవాసి. ఎందుకంటే అతను ఎక్కడ ఉంటే అదే బృందావనం. అతను ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉంటే బృందావనం ఉంటుంది అక్కడ. కాబట్టి శిల ప్రభుపాదులు, ఆ శ్రీ ప్రభుపాదుల యొక్క శుద్ధ భక్తులు, శిష్యులైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రజవాసులే కింద లెక్క అనమాట. కాబట్టి మనం వాళ్ళకి సేవ చేయాలి. దాని తర్వాత 12 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి చైతన్య మహాప్రభు లేదా ఎవరైనా గొప్ప డివోటీ ఎవరైతే ఉన్నారో అతను ఎలా అనుకుంటాడంటే అందరూ కూడా నా యొక్క గురువులే అనుకుంటాడంట. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నా గురువులు అనుకుంటాడంట. కాబట్టి అలాంటి వాడే జగద్గురువు అంట. అలాంటి వాడే జగద్గురు. ఎవరైతే అందరిని గురువుగా భావిస్తాడు. అదేంటండి అందరిని గురువుగా భావించడం అంటే? అంటే తనను తాను అంత తక్కువగా భావించుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఉంది నేర్చుకోవడానికి అనే భావంతో చూస్తాడు తప్ప వేరే వాళ్ళు దోషాలు అనేవి చూడడనమాట. అందరినీ గొప్పగా చూస్తారనమాట. సో అది మహాభాగవత డివోటి యొక్క లక్షణం అనమాట, ఉత్తమాధికారి. ఓకే, దాని తర్వాత 13వ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి జీవిత లక్ష్యాన్ని, పరమ లక్ష్యాన్ని సాధించాలంటే మనం పాపులర్ ఒపీనియన్ వదిలేయాలి. వేదాలు చెప్పిన ఆదేశాన్ని తీసుకోవాలి. పాపులర్ ఒపీనియన్ అంటే జనాల్లో ఏంటంటే కొన్ని పాపులర్ అయిపోతుంటాయి. ఓకే, కొంతమంది వ్యక్తులు పాపులర్ అయిపోతుంటారు కొన్నిసార్లు. లేదంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాపులర్ అయిపోతుంటాయి.
కొన్ని వాక్యాలు పాపులర్ అయిపోతుంటాయి. పాపులర్ అయినంత మాత్రాన అది ఆ, గొప్పదని చెప్పడం కరెక్ట్ కాదనమాట. సో పాపులర్ ఏదవుతుంది, జనాలకి ఏది ఇంపుగా ఉంటుందో, ఏది సొంపుగా ఉంటుందో, ఏది నచ్చుతుందో అదే పాపులర్ అయిపోతుంది అనమాట. ఏది కష్టంగా ఉంటుందో, ఏది ఇబ్బందిగా ఉంటుందో అది పాపులర్ అవ్వదనమాట. సో కాబట్టి పాపులర్ ఒపీనియన్ని పక్కన పెట్టాలి. వేదాలు చెప్పింది, శాస్త్రాలు చెప్పింది మనం తీసుకోవాలి అంటున్నారు అనమాట. సో పాపులారిటీ అనేది అథెంటిసిటీ కాదనమాట. పాపులర్ అయినంత మాత్రాన ప్రామాణికమని మనం చెప్పలేము అంటే చెప్తున్నాను అనమాట. పాపులారిటీ కోసం వెళ్ళొద్దు. వేదాలు ఇన్స్ట్రక్షన్స్ ఏ చెప్తున్నాయో వాటిని పాటించడానికి ప్రయత్నించే అంటున్నారు. 14 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా జీవితం యొక్క అంతిమ లక్ష్యం కోరుకోవాలి. మన యొక్క జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? అంతే నారాయణ స్మృతి. ఉమ్, ఏతాన్ నిర్విద్యమానానాం ఇచ్చతామొకటో భయం యోగినామిపి నిర్ణయితం హరే నామాను కీర్తనం. ఆ, ఏతన్ ఏత సాంఖ్యయోగాభ్యం స్వధర్మ పరినిష్ఠయ జన్మలాభ పరాపంస అంతే నారాయణ స్మృతి. ఏతన్ నిర్విద్యమాన ఏత సాంఖ్యయోగాభ్యం స్వధర్మ పరినిష్ఠయ జన్మలాభ పరాపంస అంతే నారాయణ స్మృతి. అంతే నారాయణ స్మృతి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అంతకాలంలో శ్రీమన్నారాయణుడు అంటే ఆ, శ్రీహరిని మనం స్మరించాలి. శ్రీహరిని స్మరించాలి అంటే భగవంతుడు నీకు స్మరణలో రావాలి శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో. అది జీవితం యొక్క లక్ష్యం. ఓకే, అది యాక్చువల్ ఎగ్జామ్ అనమాట, నిజమైన పరీక్ష అనమాట. మనం అనుకుంటున్నాం, చాలామంది పెద్దవాళ్ళు అందరూ అనుకుంటున్నారు నాకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయండి, కాలేజ్ అయిపోయింది, దాని తర్వాత పెళ్ళి అయిపోయింది, దాని తర్వాత పిల్లలు కూడా ఆ, పుట్టేశారు, అలా ఇంకా వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు కానీ నేను ఎగ్జామ్స్ దాటేసాను అనుకుంటున్నాం. కాదు కాదు, మనకి నిజమైన ఎగ్జామ్ ఉంది, లాస్ట్లో వస్తుంది. అదేంటి? హరే కృష్ణ. మరణ సమయంలో వచ్చేటువంటి ఎగ్జామ్. లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ అంటారు. జీవితం అనేది ప్రిపేర్ అవ్వడానికి ఉన్నది అంతిమ పరీక్ష కోసం. సో అంతిమ పరీక్ష ఎప్పుడు వస్తుంది? మృత్యు సమయంలో. ఆ సమయంలో నువ్వు అన్నీ వదిలేసి అందరినీ మర్చిపోయి ఓన్లీ కేవలం భగవంతుని స్మరించగలుగుతావా అనేది పరీక్ష అనమాట. అలా స్మరించాలంటే జీవితాంతం మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట, జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోవాలి. జీవితం యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుని స్మరించడం, శ్రీకృష్ణ భగవాన్ని స్మరించడం. దాని తర్వాత 15 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి భగవంతుడి యొక్క నిజమైనటువంటి చాలా నికటమైనటువంటి దగ్గరగా ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకే కోరిక ఉండదంట. ఏ కోరిక ఉంటుందంటే రూపగోస్వామి యొక్క అనుచరునికి సేవ చేయాలని ఉంటుందంట. అంటే రూపగోస్వామి అంటే రూపగోస్వామి యొక్క అనుచరులు ఎవరున్నారో ఆచార్యులు అందరూ అనమాట. ఆచార్యులు ప్రభుపాదులు, ప్రభుపాద తర్వాత ప్రభుపా శిష్యులు, ప్రభుపా శిష్యుల తర్వాత వాళ్ళ శిష్యులు, ఇలా అనమాట. పరంపరలో నుండి వైష్ణవులకి సేవ చేయాలని మాత్రమే వాళ్ళకి కోరిక ఉంటుంది. ఇంకే కోరిక ఉండదంట. అలా ఉండాలంటున్నారు. దాని తర్వాత 16వ ఆదేశం వచ్చేసి మనం ఆ, ఆ, భగవంతుడితో మనం సంబంధం ఏర్పరచుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఒకే ఒక మార్గం ఏంటో తెలుసండి? అది ఆరల్ రిసెప్షన్ అంటారు. అంటే మనం శ్రవణం చేయడం. మన చెవులతో శ్రవణం చేయడం ద్వారా మనం భగవంతుడికి కనెక్ట్ అవుతాం అన్నమాట. ఓకే, కాబట్టి శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నిత్యం మనం శ్రవణం చేయాలి. సో ఈ విధంగా ఆ, అదొక్కటే మార్గం ఉంటున్నారు అనమాట. సో శ్రవణం చేస్తేనే భగవంతుడి గురించి తెలుసుకుంటాం తప్ప మన కళ్ళతో చూసి మన భగవంతుని తెలుసుకోలేమన్నమాట. దాని తర్వాత 17 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ద మూమెంట్ వీ హ్యావ్ నో ప్రొటెక్టర్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ విల్ అస్ టర్న్ ఇన్ టు ఎనిమీస్ అండ్ అటాకర్స్. చెప్తున్నారన్నమాట. మనకి రక్షకుడు లేకపోతే ఏమవుతుందంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి ఇంద్రియ వస్తువులు ఏమన్నాయో అవి మనల్ని అటాక్ చేసి, అవి శత్రువులా మనల్ని అటాక్ చేస్తాయి. అటాక్ చేసి మన భక్తిని నాశనం చేస్తాయి. కాబట్టి ఏం చేయాలి అంటే మనకు ప్రొటెక్టర్ ఉండాలన్నమాట. ప్రొటెక్టర్ ఎవరు?
ప్రొటెక్ట్ హరికథ అంటున్నారు. హరికథ స్పోకెన్ బై జెన్యున్ డివోటీస్. నిజమైనటువంటి భక్తులు చెప్పేటువంటి హరికథ మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ఇది ప్రొటెక్టర్ అన్నమాట. కాబట్టి ఆ, మనకి ప్రొటెక్టర్ అవసరం. ప్రొటెక్టర్ లేకపోతే మన ఇంద్రియ వస్తువులు మనం లాగేసి మనం పతనం అయిపోతాం అనమాట. సో 18 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి పర్సన్ హూ ఫ్లాటర్స్ కెనాట్ బికమ్ ఏ గురు ఆర్ ప్రీచర్. ఏ వ్యక్తి అయితే మిగతా వాళ్ళని పొగుడుతూ ఉంటారో ఆ వ్యక్తి గురువు లేదా ప్రచారకుడు అవ్వలేరంట. ఎందుకంటే పొగుడుతూ ఉంటే ఆ వ్యక్తి నాశనం అవుతాడు, చెడిపోతాడు అనమాట. ఏ వ్యక్తి అయితే గురువు అనేవాడు హెవీ, గురువు అంటే హెవీ అనమాట, బరువు, భారం. గురువు లఘు గురువు అంటాం కదా, గురువు అంటే భారం అనమాట, హెవీ అనమాట. గురువు అంటేనే హెవీగా ఉంటారు అనమాట. సో గురువు ఎప్పుడు చాస్టైజ్ చేస్తూ ఉంటాడు, శిష్యులు మందలిస్తూ ఉంటాడు. గురువు యొక్క మందలింపు, చాస్టైజ్మెంట్, గురువు తిడుతూ ఉంటేనే ఆ, శిష్యుడు మారుతాడు అనమాట. గురువు పొగుడుతూ ఉంటే వాడు ఎప్పుడు మారడనమాట, నాశనం అవుతాడు. కాబట్టి గురువు యొక్క ప్రధాన కర్తవ్యం శిష్యుడిని కరెక్ట్ చేస్తుండాలి, రెక్టిఫై చేస్తుండాలి, తిరుగుతూ ఉండాలి. ఆ, అప్పుడే శిష్యుడు మారుతాడనమాట. కాబట్టి పొగిడేవాడు ఎప్పుడు కూడా గురువు లేదా ప్రచారకుడు అవ్వడంట. కాబట్టి శిష్యుడు కూడా గురువు తిడితే అది బ్లెస్సింగ్గా తీసుకోవాలి. ఓకే, గురువు పొగిడితే బాగుందని చెప్పేసి మన ఈగో, నేను చాలా గొప్ప భక్తుని అయిపోయాను, నేను చాలా పెద్ద సేవ చేసేసాను, ఇంకా చాలు అని చెప్పేసి అనుకుని మనం అక్కడ ఆగిపోతాం అనమాట. కాబట్టి గురువు తిడితేనే శిష్యుడు బాగుపడతారనమాట. కాబట్టి మనకి తిట్లు వస్తున్నాయంటే బ్లెస్సింగ్స్ వస్తున్నాయని అర్థం. అర్థం చేసుకుంటాం. మనకి తిడుతున్నారంటే మనకి ఎప్పుడెప్పుడు తిట్లు వచ్చాయో అప్పుడప్పుడు మన బ్లెస్సింగ్స్ వస్తున్నాయని అర్థం అనమాట. ఓకే, కానీ బాధాకరంగా ఉంటుంది, కానీ నిజమైన బ్లెస్సింగ్స్ అవే అనమాట. ఎంత తిడితే అంత మనం బాగుపడతాం అనమాట. కాబట్టి బృందావనంలో టెంపుల్ కడుతున్నప్పుడు ఆ, ఒక డివోటీ ఉంటారనమాట, పేరు మర్చిపోయాను, ప్రభుపాద శిష్యులు. సో అతన్ని అందరూ కూడా పొగుడుతూ ఉంటారన్నమాట. ఎంత బాగా, ఎంత రెస్పాన్సిబుల్గా సేవ చేస్తున్నారు, ఎంత బాధ్యతాయుతంగా సేవ చేస్తున్నారు, ఇంత చక్కగా అన్నీ మేనేజ్ చేసుకుంటూ అన్ని చక్కగా కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా అయ్యేటట్టు చేస్తుంటే అందరూ పొగుడుతూ ఉన్నారన్నమాట. ప్రభుపాద పిలుస్తారు, ఇదేంటి అలా ఉంది, అదేంటి అలా ఉంది, యూజ్లెస్ నువ్వు, ఇదేంటి అదేంటి అని చెప్పేసి తిడుతూ ఉండేవారు అనమాట. అందరూ వచ్చి, ప్రభుపాది ఈ డివోటీ ఎంత గొప్ప, ఎంత గ్రేట్, ఎంత చక్కగా సేవ చేస్తున్నా అంటే హోల్ వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ దిస్ డివోటీ, బట్ ఐఎమ్ క్రిటిసైజింగ్, వాట్ టు డూ, దిస్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ గురు అంటారనమాట. సో ప్రపంచం అంతా పొగుడుతున్నారు డివోటీని, నేను మాత్రం నిందిస్తున్నా, ఏం చేయాలి, గురువు బాధ్యత అది అంటున్నారన్నమాట ప్రభావం. ఎవడో ఒకరు తిట్టకపోతే ఆ వ్యక్తి అహంకారం ఎక్కువైపోయి నాశనం అయిపోతాడన్నమాట. కాబట్టి గురువు బాధ్యత కంటిన్యూస్గా వాడిని తిడుతూనే ఉండాలన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే గురువు తిట్లని చాలా హ్యాపీగా తీసుకుంటాడో అప్పుడు వాడికి అహంకారం లేనట్టు అనమాట. అంతవరకు అహంకారం ఉంటుందన్నమాట. దాన్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవడానికి జీవుడు ట్రై చేస్తుంటాడు అనమాట. అహంకారం వైపు అటాక్ చేయకండి అని చెప్పేసి. కాబట్టి నిజమైనటువంటి గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఏంటంటే గురువు యొక్క చాస్టైజ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఎప్పుడు గురువు తిరుగుతూ ఉంటే అంత మనం బాగుపడతాం అనమాట. కాబట్టి ప్రీచర్ గురు కెనాట్ బి ఎవన్ పర్సన్ హూ ఫ్లాటర్స్ అదర్స్. సో మిగతా వాడిని పొగిడేవారు, మాటిమాటికి పొగిడేవారు గురువు ప్రచారుడు కాదని చెప్పేసి అంటారన్నమాట. కాబట్టి పరమపూజ్య రాధానాథ స్వామి వారిది కూడా ఆ, ఇప్పుడు ఒకసారి రాధేశ్యామ గురించి చెప్తారన్నమాట. సో రాధేశ్యామ చాలా ప్రచారం చేస్తుంది, ఎంతోమంది యూత్ని ప్రచారం చేసి భక్తులుగా మారుస్తున్నారు. అంతా ప్రపంచం అంతా అప్రిషియేట్ చేస్తుంది అనమాట. మహారాజ్ అంటారు, మహారాజ్ మీరేమంటారంటే, హీఈస్ నాట్ డూయింగ్ వాట్ హీ కెన్ డూ, ఈజ్ నాట్ ఈవెన్ డూయింగ్ 5% ఆఫ్ వాట్ హీ కెన్ డూ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే అతను చెయ్యగలిగే దాంట్లో 5% కూడా అతను చేయట్లేదు అని చెప్పేసి అంటారు అనమాట. సో ఈ విధంగా ఆ, గురువు అనేవారు శిష్యుల్ని అంతా అప్రిషియేట్ చేయకూడదు అనమాట. అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా ఇంకా పెరగరు అనమాట, మొత్తం ఫుల్ పొటెన్షియల్ రాదు. కాబట్టి అది చెప్తున్నారు. 19వ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇట్ ఈస్ బెటర్ టు లివ్ యాజ్ అ బర్డ్ ఆర్ యానిమల్ అండ్ అదర్ ఇన్సైట్ దాన్ టు చీట్. ఓన్లీ పర్సన్ డివైడ్ ఆఫ్ పర్సన్ టు చీట్ అదర్స్ ఎటైన్ ఆస్పీషియస్నెస్. ఒక పక్షిగా, ఒక జంతువుగా, ఒక చీమగా, ఒక పురుగుగా ఆ, మోసం చేయకుండా ఇలా బ్రతికితే చాలు అంటున్నాను అనమాట.
మోసం చేయకుండా ఒక పక్షిగా, ఒక చెట్టుగా, ఒక పురుగుగా, ఒక చీమగా బ్రతికినా చాలు. ఎందుకంటే ఎవరైతే మోసం చేయకుండా జీవిస్తారో వాళ్ళే నిజమైన శుభాన్ని పొందుతారు అంటున్నారు. దాని తర్వాత వైష్ణవిజం 20 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి వైష్ణవిజం ఆ, అంటే అంటే ఏంటంటే సరళత్వానికి ఇంకొక పదం అనమాట, పర్యాయ పదం అంట. సరళత్వము వైష్ణవిజం రెండు ఆ, ఆ, రెండు పర్యాయ పదాలు అనమాట. కాబట్టి ఆ, సో భక్తులు అనేవాళ్ళు చాలా సరళమైన హృదయం కలిగి ఉంటారు అంటున్నారు. అంటే మనం కూడా మన హృదయాన్ని సరళం చేసుకోవాలి, కాంప్లికేట్ చేయకూడదు అనమాట. కాంప్లికేటెడ్ పీపుల్ ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడ ఒకటి చెప్తారు, ఇలా చెప్తే అలా అర్థం చేసుకుంటారు, ఇలా దాచి దీన్ని ఇలా మాడిఫై చేసి అలా చెప్దాం అని చెప్పేసి చాలా కాంప్లికేటెడ్ జనాలు ఆలోచిస్తుంటారు అనమాట. ఏదైనా ఉంటే దాన్ని కానీ తెలిసిపోద్ది అనమాట వీళ్ళు కాంప్లికేట్ అని చెప్పేసి. ఉన్నది ఉన్నట్టు చెప్పరన్నమాట. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేసి దాన్ని మాడిఫై చేసి ఎలా చేసి వాళ్ళు మళ్ళీ తీసుకొస్తే అలా ఇలా అన్నారు, ఇలా నేను చెప్పలేదు మీరు అలా అర్థం చేసుకున్నారని చెప్పేసి అబ్బో, జనాలు చాలా కాంప్లికేట్ ఉంటారన్నమాట. వాళ్ళ ఈగోని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసం చాలాసార్లు ఇలా చేస్తూ ఉంటారన్నమాట. సో సరళత్వంగా ఉంటే ఇలా అన్నారు, ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఆ, మనం కొద్దిగా హంబుల్గా నమ్రతతో ఉంటే మన దోషాలను యాక్సెప్ట్ చేస్తే సరళత్వం అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. కాబట్టి సరళత్వం లేకుండా వైష్ణవత రాదు. వైష్ణవిజంలో మనం భక్తులు వైష్ణవులు అస్సలు అవ్వలేమన్నమాట. కాబట్టి డూప్లిసిటీ వదిలేయాలి, కపటత్వం వదిలేయాలి. మనం మాట్లాడే మాటల్ని మనం దాన్ని స్క్రీన్ చేసి మోడిఫై చేసి దాన్ని ఎడిట్ చేసి చెప్పి కొన్ని దాచి డబల్ మీనింగ్ వచ్చేటట్టు చెప్పి అలా చేయకూడదు అనమాట. ఓకే. సో ఓపెన్గా క్లీన్గా ఉండాలన్నమాట. దాని తర్వాత 21 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా కరుణ కలిగినటువంటి ఆ, భక్తుడి యొక్క భక్తుడి యొక్క ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద మోస్ట్ కంపాషన్ సోర్స్ టు డైవర్ట్ ద wretched టేస్ట్ ఆఫ్ లివింగ్ entities. It is more beneficial to save even one soul from Mahamaya prison house than to open millions of hospitals. కాబట్టి కరుణ కలిగినటువంటి ఒక భక్తుడు ఆ, యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే బద్ధజీవులకి భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం పట్ల ఉండేటువంటి ఆసక్తి నుంచి వాళ్ళని లాగి భగవంతుడు భక్తి పట్ల, భగవంతుడు నామం పట్ల, భగవంతుడి కీర్తన పట్ల, భగవంతుడి రూపం పట్ల, భగవంతుడి యొక్క లీలల పట్ల ఆసక్తి కలిగేటట్టు చేయడమే చాలా కరుణ కలిగిన భక్తుడి యొక్క ప్రధాన కర్తవ్యం అంటున్నారన్నమాట. కాబట్టి ఆ! ఇక్కడ చాలా ఆహ్, చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్తున్నారనమాట. ఏంటంటే కొన్ని కోట్ల హాస్పిటల్స్ ఓపెన్ చేసేదానికన్నా ఒక్క ఒక్క ఆత్మని మనం మాయ నుంచి లాగి భగవంతుడి వైపు తరలిస్తే, భగవంతుడి దగ్గర తీసుకొస్తే అది కొన్ని కోట్ల హాస్పిటల్ ఓపెన్ చేసిన దానికన్నా గొప్పదంట. భౌతికమైన వాళ్ళకి ఇది అర్థం కాదనమాట. అరే! కోట్ల హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఎంతమందికి ఎన్ని రకాల వ్యాధులు, ఎన్ని రకాల రోగాలు పోతాయి. ఎన్ని రకాల వాళ్ళ హెల్త్ బాగుపడుతుంది. ఎంతమంది బాగుపడతారు. ఎంత సేవ అవుతుంది. ఈ కోట్ల హాస్పిటల్స్ ఓపెన్ చేస్తే ఒక్క మనిషి మాయ నుంచి బయటకొస్తే ఏమవుతుంది అనుకుంటాం మనం. కానీ కాదనమాట. ఒక ఆత్మని మాయ నుంచి లాగితే ఆ జీవుడు చిరకాలం సనాతనంగా, శాశ్వతంగా ఫరెవర్ హ్యాపీగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడనమాట. వాడికి ఇంక ఏ సమస్య అనేది ఇంకా ఉండదనమాట అసలు. ఎప్పుడు కూడా అనమాట. కోటి హాస్పిటల్ ఓపెన్ చేసిన అందరికి రోగాలు కొద్ది నయం అవుతాయి, మళ్ళీ ఇది అవుతాయి, అది అవుతాయి, మళ్ళీ రోగాలు కొత్త రోగాలు వస్తాయి. ఈ జన్మలోనే రోగాలు వస్తాయి అన్నమాట. ఒక చోట హాస్పిటల్కి వెళ్తే పోతాయండి, పోవుగా. మళ్ళీ వస్తాయి రోగాలు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ మళ్ళీ పుడతాడు, మళ్ళీ జన్మలో రోగాలు వస్తాయి, మళ్ళీ కరోనా అన్ని అందరూ అనుభవిస్తారు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారు, ఆ నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారు, ఆ నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారు. నువ్వేదో కొంతకాలం తాత్కాలికంగా ఏదో వాళ్ళకి రోగాలకి తాత్కాలికంగా పరిష్కారం ఇచ్చేయడం వలన ఎంతమందికి ఇచ్చిన ఏం లాభం? పర్మనెంట్గా ఒక్క వ్యక్తి చేయి పూర్తిగా అసలు సమస్య లేకుండా. అందుకని చెప్పేసి ఒక వ్యక్తిని మహామాయ నుంచి లాగడం, మహామాయ ప్రభావం నుంచి లాగి భగవంతుడి దగ్గర పెట్టడం అనేది చాలా చాలా గొప్ప కార్యక్రమం అనమాట. అంటే చూసుకోండి, శిల ప్రభుపాదుల వారు చేసినటువంటి ఘనత, వాళ్ళు సాధించిన ఘనత అతని యొక్క ఎంత గొప్పదో, ఎన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని, ఇన్ని లక్షల మందిని ఈ కృష్ణ చైతన్యలాగా తీసుకొచ్చారో చూసుకోండి. కాబట్టి ఎంత ఒక్క ఆత్మని రక్షిస్తేనే కోట్ల హాస్పిటల్స్తో
సమానం కాదంట. ఉమ్, ఇన్ని లక్షల మందిని తీసుకొచ్చారు, మీరు ఎంత గొప్ప కార్యక్రమం చేశారో చూసుకోండి. దాని తర్వాత ఆ, ఎవరైతే భగవంతుడి సేవ చేయాలనుకోరో వాళ్ళ యొక్క సాంగత్యం మనం తీసుకోకూడదనమాట. ఓకే, వాళ్ళ సాంగత్యం చాలా ప్లీజింగ్గా ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు ప్లీజింగ్ అంటున్నారు అంటే కొంతమంది చాలా చక్కగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, చాలా స్నేహంగా మాట్లాడతారు, చాలా రిలేషన్షిప్ అని చెప్పేసి చాలా మనతో క్లోజ్ అవుతారు. ఆ, ఆ, మనకి అన్నీ చూసుకుంటారు, మనకు కష్టంలో హెల్ప్ చేసినట్లు ఉంటారు. ఇలా చాలా చేస్తారనమాట. ఓకే, మనకి చాలా నచ్చుతుంది అనమాట. అబ్బా, ఎంత బాగా మంచి మాటలు మాట్లాడారు, ఎంత చక్కగా చూసుకున్నారు. కానీ వాళ్ళకి భగవంతుడి సేవ చేయాలనే కోరిక లేకపోతే వాళ్ళ సాంగత్యం మనం అవాయిడ్ చేయాలన్నమాట. భగవంతుడి సేవ చేయాలనుకునే వాళ్ళు కొద్దిగా హార్ష్గా ఉన్నా, కొద్దిగా హెవీగా ఉన్నా, కొద్దిగా రఫ్గా ఉన్నా వాళ్ళ సాంగత్యం బెటర్. ఎందుకంటే వాళ్ళ సాంగత్యంలో నువ్వు భక్తి నేర్చుకుంటావు, సేవ నేర్చుకుంటావు, భగవంతుడి దగ్గర అవుతావు. కాబట్టి కొద్దిగా రఫ్గా ఉన్న అదే బెటర్ అనమాట. నాన్ డివోటీ చాలా సాఫ్ట్గా ఉన్నా, ఎలా ఉన్నా వాళ్ళ సాంగత్యం నువ్వు భగవంతుడు దూరం అయిపోతాయి. కాబట్టి వాళ్ళ అసోసియేషన్ అవాయిడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండి, చాలా ఇంపార్టెంట్, అందరికీ వర్తిస్తుంది అనమాట. చాలాసార్లు భక్తుల మధ్య కూడా కొన్నిసార్లు ఫ్రిక్షన్స్ వస్తాయి, ఆ, ఘర్షణ అనేది వస్తుంది. ఆ, కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు, అంటే మాటల్లో కొన్ని రకాలుగా తేడా వస్తుంది, ఫైట్స్ వస్తాయి, రాకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం శుద్ధ భక్తులం కాలేదు, భౌతిక ప్రపంచం నుంచి ఇప్పుడే జస్ట్ అడుగు పెడుతున్నాం, 2 అడుగులు ముందుకు వేస్తున్నాం. అలా అని చెప్పేసి మనం ఏదో గొప్పవాళ్ళం అని చెప్పేసి అనుకోకూడదు అనమాట. ఏదో తిలకం పెట్టేసి ఏదో మనం డ్రెస్ మార్చేయడం వల్ల, ఏదో కంటి మాల వేసేసుకోవడం వల్ల, ఏదో దీక్ష తీసుకోవడం వల్ల మనలో ఏమీ మార్పు రాదు. నిజంగా చాలా టైం పడుతుంది వ్యక్తిలో మార్పు రావాలంటే. డెఫినెట్గా కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు అనేది ఓకే, 1%, 2%, 2%, 5%, 10%. పూర్తి వ్యక్తి మారిపోడుగా. 1 ఇయర్లోనో, 2 ఇయర్లోనో, 5 ఇయర్లోనో మారడం చాలా కష్టం. సో కాబట్టి టైం పడుతుంది అనమాట. కాబట్టి భక్తుల మధ్య కూడా తగాదాలు, గొడవలు గొడవలు వస్తాయన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట. శిల గోపాల శిష్యులు ఒక నాస్తికుడితో ఆర్గ్యూ చేస్తూ ఉంటారన్నమాట, డిబేట్ చేస్తూ ఉంటారన్నమాట. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇలా ఎలా అని చెప్పేసి అంటారన్నమాట. సో ఇతనికి చాలా కోపం వస్తుంది అనమాట. చాలా కోపం వస్తే బెంచ్ మీద గుర్తారన్నమాట. అసలు నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పేసి అంటారనమాట. హే హే, నువ్వు దేవుడు భక్తులు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటారనమాట. కంట్రోల్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటారనమాట అతను. సో నువ్వు భక్తి చేస్తున్నా అసలు ఇదేనా, భక్తి చేస్తే ఎక్కడ నీళ్ళ మార్పు వచ్చింది, ఎంత కోపం ఉందో ఇలా అంటారనమాట. నేను భక్తి చేస్తున్నా కాబట్టి టేబుల్ మీద గుద్దా అంటారనమాట. నేను భక్తి చేసి ఉండకపోతే నువ్వు అన్న మాటకి నీ ముక్కు మీద గుద్దేవాడిని అని చెప్పేసి అంటారనమాట. హరే కృష్ణ. సో కాబట్టి అతను చెప్పింది నిజమే. నేను భక్తి చేసి ఉండకపోతే నేను ముక్కు మీద గుద్దేవాడిని, ఇప్పుడు టేబుల్ మీద గుద్దుతున్నాను అంటారనమాట. సో కొంత చేంజ్ అనేది అతనిలో వచ్చింది. ఓకే, కాబట్టి భక్తుల మధ్య కూడా గొడవలు ఉంటాయి, తగాదాలు ఉండొచ్చు. ఓకే, ఎస్పెషల్లీ నియోఫైట్స్, కనిష్ట భక్తులు, కొత్తగా భక్తులకు వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ భక్తులు అంటే ఎలా ఉన్నారని చెప్పేసి మనం సడన్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. వీళ్ళు ఏదో పెద్ద శుద్ధ భక్తుల్లాగా ఉంటారు, వీళ్ళు ఏదో అతీతంగా ఉంటారని చెప్పేసి అనుకోకూడదు అనమాట. వాళ్ళు ఇప్పుడే వచ్చారు భక్తులకి, టైం పడుతుంది. ఓకే, ఎవడైనా 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ భక్తి చేశారంటే అప్పుడు వాళ్ళలో చాలా వరకు 90%, 80%, 70%, అట్లీస్ట్ మనం కొంతవరకు అట్లీస్ట్ 50% అయినా మార్పు, ప్రవర్తనలో మార్పు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొత్త కొత్త వాళ్ళు అంత మార్పు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో కాబట్టి ఇలాంటి మనం చూసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు అనమాట. భక్తి చేసిన భక్తులు ఎలా ఉంటారా అని చెప్పేసి, భక్తులు అలానే ఉంటారు, వీళ్ళు ఇంకా భక్తి మార్గంలో ఇప్పుడే ప్రవేశిస్తున్నారు అని అర్థం చేసుకోవాలన్నమాట. జస్ట్ 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్, 10 ఇయర్ అయింది, ఇంకా టైం పడుతుంది. నువ్వు జన్మల నుంచి, కోట్ల కోట్ల జన్మల నుంచి మనం ప్రోగు చేసుకుంటూ తెచ్చినటువంటి కోపము, ఈ ఈ యొక్క అహంకారము, ఈ గర్వము, ఇవన్నీ ఎక్కడ పోతాయి? అంత ఈజీగా పోతాయి? అంత మనం భక్తి ఏం చేయట్లేదుగా. మనం చేసే భక్తి అల్ప మాత్రం కాబట్టి టైం పడుతుంది అనమాట. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాబట్టి భక్తులు కొట్టుకునేటప్పుడు ఆ, భక్తులు ఏం చేయాలంటే ఆ, ఆ, సో భక్తులు చెడ్డవాళ్ళని చెప్పేసి వాళ్ళ దూరం వెళ్ళిపోకూడదు అనమాట. నా ఫ్రెండే మంచివాడు, బయట వాళ్ళే చాలా మంచివాళ్ళు, చాలా చక్కగా పలకరిస్తున్నారు, చాలా ఆ, చక్కగా మాట్లాడుతున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళతో ఎక్కువ కాలం ఉంటే అర్థం అవుతుంది అనమాట, వాళ్ళ కలర్స్ కూడా బయటకు వస్తాయి అనమాట. అయ్యో, వాళ్ళకన్నా వీళ్ళే బెటర్ అని చెప్పేసి. ఒకవేళ ఆ క్షణాల్లో భక్తులు ఒకవేళ కొద్దిగా కోపగించినా, కొద్దిగా తగాదలాడిన తర్వాత వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని, అర్థం చేసుకుని, అయ్యి ఇది మంచిది కాదని చెప్పేసి మారుతారు. కానీ బయట వాళ్ళు అయితే అస్సలు మారరండి, అది మనం అర్థం చేసుకోవాలి. సో నాన్ డివోటీ
భక్తుడు కానివాడు ఎప్పుడు ఆ, ఆ, కుతో మనోరథే దావతి దావతో బహి అని చెప్తారన్నమాట. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది ఏంటంటే ఆ, భక్తుడు కాని వాడికి ఆ, ఉండేటువంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మెంటల్ ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. అంటే మానసిక స్థరం మీద ఉంటుంది మైండ్. అలా కొన్నిసార్లు మంచిగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు చెడ్డగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు మంచిగా ప్రవర్తిస్తారు, మళ్ళీ చెడ్డగా ప్రవర్తిస్తారు. సో వాళ్ళలో ఉండే మంచి గుణాలు స్టేబుల్ కాదనమాట, అందుకని వాళ్ళు నమ్మకూడదు అనమాట. సో భక్తుల్లో కొన్ని మంచి గుణాలు లేకపోయినా డెఫినెట్గా ఒక రోజు మంచి గుణాలు వాడిలో మేనిఫెస్ట్ అవుతాయి, ప్రకటన అవుతాయి. ఓకే. కాబట్టి ఆ, భక్తుల యొక్క భక్తులతోనే అసోసియేషన్ తీసుకోవాలి, ఆ భక్తుల అసోసియేషన్ అవాయిడ్ చేయాలి. ఇది బాగున్నా మనకి మన బాగా అనిపించిన, చాలా ఫ్రెండ్లీగా ఉన్నా, చాలా అనుకూలంగా ఉన్నా, ఆ, మన స్వభావం మ్యాచ్ అయినా మన అసోసియేషన్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయాలని భావం లేదు కాబట్టి వాళ్ళు ఏదో చేస్తుంటారు, మనల్ని కూడా అందులో ఎంగేజ్ చేస్తుంటారు అనమాట. సో ఇది 22 ఇన్స్ట్రక్షన్. 23 వచ్చేసి ప్రీచింగ్ వితౌట్ ప్రాక్టీసింగ్ వాట్ వన్ ప్రీచెస్ లింబ్ ఆఫ్ కర్మ. సో ప్రీచింగ్ చేయడము, ప్రచారం చేయడము, ప్రచారం చేసింది ప్రాక్టీస్ చేయకపోవడము అనేది అది యాక్చువల్గా ప్రచారం కాదు, అది కర్మ అవుతుంది అంటున్నారు. ఒక కర్మ, ఒక 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 పని అవుతుంది అంతే, అంతే తప్ప అది ప్రచారం కాదనమాట. కాబట్టి ప్రీచింగ్ చేసింది మనం ప్రాక్టీస్ కూడా చేయాలన్నమాట. కాబట్టి చాలామంది త్వరగా ప్రచారం చేద్దామని చెప్పేసి అనుకుంటారు అనమాట. త్వరగా అన్నమాట, కొద్ది 4 ముక్కలు తెలియగానే చెప్పేద్దాం ఓకే. 10 మంది చెప్పొచ్చు మనకు తెలిసింది. బట్ మనం ఏదో ప్రచారకం అయిపోయాము, మనమేదో వీళ్ళందరికీ చెప్పడానికి గురువు అయిపోయాము, మనం క్వాలిఫై అయిపోయాము అని చెప్పేద్దామని చెప్పేసి అనుకోవడం చాలా మూర్ఖత్వం అనమాట. మనం ఎప్పుడు క్వాలిఫై అవుతామో అప్పుడు మనకి పైనుంచి ఆదేశం వస్తుంది అనమాట, మీరు చాలా క్వాలిఫై అయ్యారు, మీరు ఇప్పుడు ప్రచారం చేయండి అని చెప్పేసి. కానీ అతి ఉత్సాహం ఏంటంటే మనకు తెలియకుండానే మనకి చాలా కోరికలు ఉంటాయి లోపల. ఓకే, ప్రచారం చేయాలి, లేదంటే ఇది చేయాలి, అది చేయాలి, జనాలను కూడబెట్టాలి, ఫాలోవర్స్ని తయారు చేయాలని చెప్పేసి ఇదంతా కూడా భౌతికమైనటువంటి కోరికలు అనమాట. వీటిని దూరంగా ఉంచాలన్నమాట. మనం ఏది చెప్పినా ఎవరి కోసం చేసి ఎవరి కోసం చేస్తున్నాం అనేది ముఖ్యం అనమాట. నా కోసం నేను చేసుకుంటున్నానా, లేదా పై వారిని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నానా, అథారిటీ ప్లీజ్ చేయడం చేస్తున్నానా, గురువుని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నానా. మళ్ళీ గురువుని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నానని చెప్పేసి మనం చెప్పుకుంటే సరిపోదు అనమాట. నిజంగానే గురువు అక్కడ ప్లీజ్ అవ్వాలి, అక్కడ గురువు యాక్సెప్ట్ చేయాలన్నమాట. గురువు చెప్పి ఉండాలి, ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉండాలన్నమాట. కాబట్టి ఇన్స్ట్రక్షన్ లేకుండా మనం ఏం చేసినా అది దానికి ఏమీ వాల్యూ ఉండదు అనమాట. కొంతకాలం కంటిన్యూ అవుతుంది, దాని తర్వాత మనం అది కంటిన్యూ అవ్వదు, ప్రాబ్లం వస్తుంది అనమాట అందులో. ఓకే. కాబట్టి ప్రీచింగ్ వితౌట్ ప్రాక్టీసింగ్ ఇజ్ ఏ లింబ్ ఆఫ్ కర్మ అంటున్నారు అనమాట. సో 24th వచ్చేసి 24 వచ్చేసి అవర్ అటాచ్మెంట్ ఫర్ మెటీరియల్ లైఫ్ విల్ డిక్రీస్ వెన్ యూ సింప్లీ సర్వ్ ద సుప్రీమేట్ డివోటీస్. భక్తులకి భగవంతుడికి సేవ చేస్తే మనకు భవబంధం మీద భౌతికమైన వాటి పట్ల ఉండేటువంటి ఆసక్తి అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే భక్తులకి భగవంతుడికి ఎంత వీలైతే అంత సేవ చేయాలి. ఆ విధంగా భౌతికమైన వాటి నుంచి మనం బయటపడతాం అనమాట. ఎలా బయటపడాలంటే చాలామంది అడుగుతుంటారు, భౌతిక బంధంలో చిక్కుకున్నామండి, ఎలా బయటపడాలి రాలేకపోతున్నాం అంటే సేవ చేయి, భక్తులకి సేవ చేయి, భగవంతుడికి సేవ చేయి, ఆటోమేటిక్గా నువ్వు బయటికి వచ్చేస్తావు అనమాట. సేవ కోసం నువ్వు టైం ఇవ్వు. ఓకే. దాని తర్వాత 25 వచ్చేసి మనకున్న అతిపెద్ద రోగం ఏంటంటే ఆ, భగవంతుడికి కృష్ణుడికి సంబంధం లేనటువంటి వస్తువుల పట్ల ఆకర్షణ. ఓకే. వాటిని కూడబెట్టుకోవడం ఇది పెద్ద రోగం అన్నమాట మనకి. ఓకే. మన దగ్గర ఉన్నవి, మన ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ చూసుకోండి, ఇవన్నీ ఎన్ని కృష్ణుడి సేవల పనికి వస్తున్నాయి, కృష్ణుడి సేవ కోసం ఎన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులు పనికి వస్తున్నాయి, ఎన్ని మన ఓన్ బాడీ కోసమో, మన యొక్క సొంత లాభం కోసమో, మన యొక్క మనోరంజకానికి ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఓకే. కాబట్టి ఇది పెద్ద రోగం అనమాట. ఈ రోగాన్ని మనం తగ్గించుకుని మనం ఎన్ని తక్కువ వస్తువులు పెట్టుకుంటే ఎక్కువ వస్తువులనే పెట్టుకోవచ్చు, కానీ అవన్నీ కృష్ణ సేవకు ఉపయోగపడితే పెట్టుకోవచ్చు, లేదంటే మనం తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే మన మైండ్ అంతా వాటిలోకి పోతుంది అనమాట, వాటిని మెయింటైన్ చేయడంలోనే పోతుంది అనమాట. మన శక్తి అంతా మన మనస్సు యొక్క ఆలోచన అంతా అటు వెళ్ళిపోతుంది. 26 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఈ భౌతిక ప్రపంచానికి మనం కార్పెంటర్స్ అవ్వడానికో లేదంటే మెకానిక్స్ అవ్వడానికో రాలేదు. మనం మహాప్రభు యొక్క సమాచారాన్ని, మహాప్రభు యొక్క మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళడానికి, అందరికి చేర్చడానికి
ఉన్నాము అంటున్నారు. అంటే మనం ప్రీచర్స్, మనం ప్రచారకం అవ్వాలి, ప్రచారకులు అవ్వాలి. అంతే తప్ప మనం ఇక్కడ వచ్చింది ఏదో రకరకాల ఏమంటారు భౌతికమైన కర్మలు చేయడానికి రాలేదు. అఫ్ కోర్స్ ఆ కర్మ అవసరమైతే చేస్తాం, కానీ అది మన ప్రధానమైన కర్తవ్యం కాదు, మన ప్రధానమైన గుర్తింపు కాదనమాట. నేను టీచర్ని, నేను కార్పెంటర్ని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను ఇది అది, అది నీ ప్రధానమైన గుర్తింపు కాదు. నువ్వు భగవంతుడి యొక్క భక్తుడి, భగవంతుడి సేవ చేయడం, భగవంతుడి మెసేజ్ని ప్రచారం చేయడం మన యొక్క గుర్తింపు అని చెప్తున్నారు అనమాట. 27 వచ్చేసి విల్ నాట్ లివ్ లాంగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మనం ఎక్కువ కాలం జీవించము. కాబట్టి ఆ, కాబట్టి హ్యూమన్ వర్త్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇఫ్ యూ గివ్ అప్ అవర్ లైఫ్స్ వైల్ స్టాండింగ్ ద హరీస్ గ్లోరీస్. ఎక్కువ కాలం మనం జీవించము, ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి మనం మానవ జన్మ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అంటే మనం మరణ సమయంలో భగవంతుని నామాన్ని కీర్తిస్తూ చనిపోతే మన జీవితం సక్సెస్ఫుల్ అవుతుంది. భగవంతుని నామం కాకుండా ఇంకేదో నువ్వు స్మరించుకుంటూ చనిపోతే నీ జీవితం విఫలమవుతుంది. కాబట్టి కాబట్టి దానికోసం మనం ప్రాక్టీస్ చేయాలి. నిత్యము ప్రాక్టీస్ చేయాలి భగవంతుని నామాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి అని మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. దాని తర్వాత రూపగోస్వామి చరణాల నుంచి ఆ, మన జీవిత లక్ష్యం ఏంటని చెప్తున్నారు. 27 మన జీవితం యొక్క లక్ష్యం, మనం కోరుకున్న లక్ష్యం ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనసులో ఉండేటువంటి కోరికను తీర్చినటువంటి రూపగోస్వామి యొక్క పాదధూళి మన జీవితం యొక్క లక్ష్యం. పాదధూళి అంటే అంత గొప్పవారు అన్నమాట రూపగోస్వామి. వాళ్ళ పాదధూళి మనకు తగిలితే మన జన్మ ధన్యం అయిపోయినట్లు అనమాట. అంటే ఏంటి పాదధూళి అంటే? ఎక్కడ ఉంటుంది రూపగోస్వామి నడిచిన ఆ ఊరు వెళ్ళి మనం పాదధూళి తీసుకుందామంటే తీసుకోవచ్చు. కానీ పాదధూళి అంటే రూపగోస్వాములు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో అయితే వాళ్ళ పాదధూళి మన తల మీద ఉన్నట్లే అనమాట. కాబట్టి రూపగోస్వామి ఇచ్చిన బుక్స్ చదివాను. రూపగోస్వామి పరంపరలో వచ్చినటువంటి గురువుల యొక్క ఆదేశాలు మనం తీసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి, వాటిని ఆచరించాలన్నమాట. ఇదే మన జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. 29 వచ్చేసి ఈ భౌతిక ప్రపంచం అనేది భగవంతుడి సేవకి వ్యతిరేకంగా ఉంటుంది. చాలా బాధాకరమైనటువంటి ప్రదేశం. ఇక్కడ చాలా పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి సహనము, వినయము, నమ్రత, మిగతా వాళ్ళని స్తుతించడము, భక్తుల్ని స్తుతించడము మాత్రమే భగవంతుడి భక్తికి ప్రతికూలము. మిగతావన్నీ కూడా భగవంతుడి భక్తికి అనుకూలము, మిగతావన్నీ కూడా ప్రతికూలమే అంటున్నారు. కాబట్టి భౌతిక ప్రపంచం అనేది, ఎందుకంటే ఈ మాయా ప్రపంచంలో మనల్ని మాయ ఇంద్రియ భోగం వైపు లాగుతుంది తప్ప భగవంతుడి సేవ చేయమని చెప్పదు. ఎంత ఇంద్రియ భోగం చేస్తే అంత ఆనందం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా ఇది టెస్టింగ్ ప్లేస్ అన్నమాట. చాలా పరీక్షలు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. కాబట్టి ఎంతో సహనం ఉండాలి, ఎంతో వినయం ఉండాలి, ఓకే, నమ్రత ఉండాలి. దాని తర్వాత ఆ, మిగతా వాళ్ళు మంచి చూడాలి, చెడు చూడకూడదు. మంచి చూడు వాళ్ళని చూసి ఎంకరేజ్ చేయాలన్నమాట. వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. మిగతా వాళ్ళని చెడు చూడకుండా ఉంటే అప్పుడు మనం భక్తి చేయగలుగుతాం ఈ ప్రపంచంలో. సహనం ఉండాలి, లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటిని ఓపికతో వాటిని సహిస్తూ సహిస్తూ మనం భక్తి చేసుకుంటూ పోవాలన్నమాట. సో 30 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఆ, ప్రతి జన్మలో మనకి తల్లి తండ్రి ఆ, ఇవ్వబడతారు, ఓకే. కానీ ప్రతి జన్మలో మనకి ఆ, గురువు లేదా గురువు నుంచి వచ్చేటువంటి ఆదేశాలు అనేది మాత్రం రావన్నమాట. కాబట్టి ప్రతి జన్మలో అదే చైతన్య చరితంలో కూడా వస్తుందన్నమాట. జన్మే జన్మే పాయ్ మాతాపిత, ప్రతి జన్మే పాయ్ మాతాపిత, ప్రతి జన్మలో తల్లిదండ్రులు వస్తారు. కానీ గురువు యొక్క ఆదేశాలు అనేవి మనకి ప్రతి జన్మలో రావన్నమాట. 31 వచ్చేసి బహిరంగంగా భక్తుల యొక్క కార్యకలాపాలు, అభక్తుల యొక్క కార్యకలాపాలు ఆ, ఒకేలా కనిపిస్తాయి, కానీ అవి ఒకటి కాదు. భూమి ఆకాశం అంతా తేడా ఉంటుంది. లేదా పాలుకి సున్నపు నీళ్ళు ఉంటాయి, ఆ రెండింటికి ఉన్నంత తేడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు అన్నమాట.
లైమ్ స్టోన్ మిక్స్ విత్ వాటర్, సున్నపు నీళ్ళు అంటే. సున్నపు నీళ్ళు పాలు ఒకటేనండి? కాదుగా. భూమి ఆకాశం ఒకటే కాదు. అదేవిధంగా భక్తుడి కార్యకలాపాలు అభక్తుడి కార్యకలాపాలు ఒకేలా ఉంటాయి, కానీ అవి సేమ్ కాదు అంటున్నారు అనమాట. ఓకే. సో భక్తుడు కూడా తింటాడు, బయటవాడు కూడా తింటాడు. భక్తుడు కూడా పడుకుంటాడు, బయటవాడు కూడా పడుకుంటాడు. అభక్తుడు పడుకుంటాడు. భక్తుడు కూడా జాబ్కి వెళ్తాడు, అభక్తుడు కూడా జాబ్కి వెళ్తాడు. భక్తుడు కూడా ఫ్యామిలీ ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు. అభక్తుడు కూడా ఉంటుంది. రెండు ఒకలా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ కాదు. ఎందుకంటే భక్తుడు అన్నీ కూడా, అభక్తుడు అన్నీ కూడా తన ఇంద్రియ భోగం చేస్తున్నాడు. తనే కేంద్రంగా భావం చేస్తున్నాడు. తనకి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, ఇవన్నీ కూడా తనకి ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పేసి వాడు చేస్తున్నాడు అనమాట. ఎంత డబ్బు సంపాదించాలి, ఈ విధంగా నా యొక్క ఆ, వంశాన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఈ విధంగా అందరికి సపోర్ట్ చేయాలి, ఈ విధంగా నా యొక్క పేరు ప్రతిష్టలు పెంచుకోవాలి, ఈ విధంగా నా యొక్క బలాన్ని పెంచుకోవాలి, ఈ విధంగా నేను ఇంద్రియభోగం చేయాలి, ఈ విధంగా నాకు పవర్ కావాలి, మనీ కావాలి, ఇన్ఫ్లుయెన్స్ కావాలని చెప్పేసి కష్టపడుతూ ఉంటాడు. కానీ భక్తుడు ఇవన్నీ చేస్తాడు, ఒక డ్యూటీగా చేస్తాడు. ఒక ఫ్యామిలీ అంటే భగవంతుడు నా కింద వీళ్ళందరినీ పెట్టారు, వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాది, వీళ్ళందరినీ కూడా కృష్ణ భక్తుల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది ఆ, అని చెప్పేసి ఇదంతా కూడా కృష్ణుడు భగవంతుడి యొక్క కుటుంబము, వీళ్ళందరూ నా యొక్క కేర్లో ఉన్నారు, వాళ్ళ రక్షణ కలిగించడం, వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత, ఒక సేవగా భావిస్తాడనమాట. ఆ విధంగా వాడు జాబ్ చేస్తాడు. ఆ విధంగా ఆ, కుటుంబాన్ని ఆ దృష్టితో చూస్తాడనమాట. పడుకుంటే పడుకోవాలి, తెల్లవారు లేచి జపం చేయాలనే భావంతో పడుకుంటాడు. తింటే ప్రసాదం తినాలి, ప్రసాదం తిన్నాక అది మనకు శక్తిని ఇస్తుంది, కాబట్టి శక్తితో భగవంతుడి సేవలో ఈ శరీరాన్ని వినియోగించాలని చెప్పేసి చేస్తాడనమాట. కాబట్టి వాడు చేసేటువంటిది మ్, అభక్తుడు చేసేది భక్తుడు చేసేది ఒకేలా ఉన్నా చాలా తేడా ఉంటుంది అనమాట. భూమికి ఆకాశం అనుకున్న తేడా ఉంటుంది. అర్జునుడు ఫైట్ చేశాడు, దుర్యోధనుడు ఫైట్ చేశాడు, ఇద్దరు ఫైట్ చేశారు, ఇద్దరు అవే బాణాలు, అదే ఆ, యారోస్ అవే వాడుతున్నారు అనమాట. అవే ఇన్స్ట్రుమెంట్స్, అదే బ్యాటిల్ ఫీల్డ్, అదే కురుక్షేత్ర రంగం, కానీ చాలా తేడా ఉందన్నమాట ఇద్దరికి. ఓకేనా. దాని తర్వాత 32వ వచ్చేసి ఆ, ఎవరైతే నాన్ డివోషనల్ ప్రొపెన్సిటీస్, నా అభక్ భక్తికరమైనటువంటి ఆ, అభక్తికరమైనటువంటి ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని డివోషన్గా భావిస్తారు, అంటే అభక్తిని భక్తిగా భావిస్తారో వాళ్ళు సమస్యలో దిగుతారంట అనమాట. ఓకే. సమస్యలు అంటే భక్తి ఏదో అభక్తి ఏదో మనం తెలుసుకోవాలి. దాని తర్వాత మనం సత్యం గురించి తెలుసుకున్న తర్వాత షుడ్ బికమ్ ఫిక్స్డ్ ఇన్ ఇట్. ఇంకా దాని మీద మనం దాన్ని అతుక్కుపోవాలన్నమాట. సత్యం ఏది తెలిసింది, ఇది సత్యం. భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు, భగవంతుడు నామం జపం చేయడం, భగవంతుడి భక్తి చేయడం జీవిత లక్ష్యం. ఈ సత్యం మనం తెలుసుకున్నాం, గురువు ఆదేశాలను పాటించడం, సత్యం తెలుసుకున్నాం. ఇంకా దాని మీద ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఓకే. సో ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు ఇంద్రియ భోగం వైపు. ఇంద్రియ భోగానికి మళ్ళీ ఇంద్రియ భోగం వైపు మళ్ళీ ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకుండా మనం సత్యం వైపు ప్రయాణం చేయాలంటున్నారు అనమాట. సో ప్రతి క్షణం మనం భగవంతుడిని ఆరాధించడం కోసం వినియోగించాలి. సో 34 వచ్చేసి చాలామంది అనుకరణ అనుసరణ, సో ఏది చేయాలో తెలియదు అనమాట. అనుకరణ అంటే ఇమిటేషన్ అనమాట, అనుకరణ చేయడం. అనుసరణ అంటే అడుగుజాడలు నడుచుకోవడం అనమాట. ఈ రెండు వేరు వేరు అనమాట. సో నారదముని చూసి చాలా గొప్ప భక్తుడు అంటే, ఓ నేను కూడా నారదలా డ్రెస్ వేసేసుకుంటా, నారాయణ నారాయణ అని చెప్పేసి తిరుగుతుంటా, అది చేయడం చాలా ఈజీ అనమాట. కానీ నారదముని ఇచ్చినటువంటి నారద పంచరాత్ర సూత్రాలు ఉన్నాయి, అవి ఆచరించి భగవంతుని ఆరాధించడం అది చేయరు. యాక్చువల్గా అది చేయాలి. నారదముని చూసి ఇన్స్పైర్ అయితే, నారదముని లాంటి భక్తుడు అవ్వాలనుకుంటే నారదమునిలో డ్రెస్సింగ్ వేసేసుకుంటే సరిపోదు. ఓకేనా. నారదముని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలన్నమాట. అదేవిధంగా ఎవరైనా వైష్ణవుల్ని శుద్ధ భక్తుల్ని గొప్ప వాళ్ళని చూశాక ఓ మనం చాలా ఆ, ఏమనుకుంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము, వాళ్ళతో మాట్లాడేద్దాము, వాళ్ళని కలిసేసుకుందాము, వాళ్ళతో హరే కృష్ణ చెప్పేద్దాము అని చెప్పేస్తే ఎగబడిపోతూ ఉంటారు అన్నమాట జనాలు. ఓ ఎగబడిపోతే నువ్వు గొప్ప అయిపోతావు ఏంటి, వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారనుకోండి, సపోజ్ గొప్ప వాళ్ళే. సో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితేనే మనం వాళ్ళలా అవుతాం తప్ప, ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నీ కూడా మనం ఇమిటేట్ చేస్తే, అనుకరణ చేస్తే వాళ్ళలా అయిపోం అనమాట.
ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితేనే అవుతాం అనమాట. ఆ అడుగు జాడల్లో మనం నడుస్తా ముందుకు వెళ్తాం అనమాట. 35 వచ్చేసి భగవంతుడి యొక్క ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క కీర్తనలో గ్లోరిఫికేషన్ అనమాట. భగవంతుడి కీర్తనలో ఎంగేజ్ అయ్యి ఉంటారో, నియుక్తులై ఉంటారో వాళ్ళే నిజమైన సాధువులు అనమాట. ఓకే. భగవంతుడి యొక్క ఆమ్, ఆ సేవలో బిజీగా ఉండేవాళ్ళు, భగవంతుడి యొక్క కీర్తనలో బిజీగా ఉండేవాళ్ళే సాధువులు అనమాట. ఓకే. సో ఓన్లీ దోస్ హు ఎయిమ్ ఆల్ దర్ ఎండీవర్స్ ఎట్ ప్లీజింగ్ కృష్ణ. భగవంతుని ప్రసన్నం చేయడం కోసం ఎల్లవేళలా ప్రయత్నం చేస్తుంటారు అనమాట. వాళ్ళే నిజమైన సాధువులు ఉంటున్నమాట. సాధువులకి ఇంకా వేరే బిజినెస్ ఏం లేదు. సో కృష్ణుడికి సేవ చేయడం తప్ప ఇంకా ఏ పని వాడికి ఉండదు అనమాట. అదే మ్, అదే వాళ్ళ యొక్క వాళ్ళే నిజమైన సాధువులు అంటున్నారు అనమాట. సో అదే చెప్తున్నారు, రూపాలు కూడా అదే చెప్పారు. హౌ టు ఐడెంటిఫై హూ ఇస్ జెన్యున్ డివోటీ, జెన్యున్ ఫాలోవర్ అంటారు అనమాట. సో ఎవరు అడిగితే మీ యొక్క నిజమైన ఫాలోవర్ ఇస్కాన్ వాళ్ళు ఎవరంటే ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ సీ హౌ మచ్ ఈజ్ అడిక్టెడ్ టు కృష్ణ అంటారనమాట. గురువైనా లేదంటే శిష్యుడైనా నిజంగా ఆ, నిజమైన ఫాలోవరు, అనుచరుడు అని ఎలా తెలుస్తుంది అంటే వాడు కృష్ణుడి కోసం ఎంత ఎడిక్ట్ అయి ఉన్నాడు ఆ, అనేది చూడాలన్నమాట. కృష్ణ కోసం ఎంత ఎడిక్ట్ అయి ఉన్నాడు అనేది అనమాట. అంటే ఎప్పుడు వాడు కృష్ణ కోసమే అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు నిజమైన సాధువులు అనమాట. 36. నారాయణ పర్సనల్ గివ్స్ హిమ్సెల్ఫ్ అవే, he will still have something left to give. However, the Lord's devotees can give Narayana away completely. భగవంతుడు తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాడు అనుకోండి. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఏదో ఉండిపోతుందంట, పూర్తిగా ఇవ్వలేడంట భగవంతుడు. కానీ భగవంతుడి యొక్క భక్తులు మాత్రం కృష్ణుని, నారాయణ్ణి మనకి పూర్తిగా ఇవ్వగలుగుతారంట. పూర్తిగా ఇవ్వగలుగుతారంట. అంటే ఇప్పుడు ఎవరినైనా తీసుకోవాలి మనం? భక్తుల దగ్గర నుండి భగవంతుని తీసుకోవాలా? భక్తుల దగ్గర నుంచి భగవంతుని తీసుకోవాలా, లేదా భగవంతుని దగ్గర నుంచి భగవంతుని తీసుకోవాలా? భక్తుల దగ్గర నుంచే తీసుకోవాలన్నమాట. భగవంతుడి దగ్గర తీసుకున్న భగవంతుడు నేను నీకు ఇచ్చేసాను, నేను నీకు దాసుని అయిపోతానని చెప్పేసి భగవంతుడు ఇచ్చేసిన, నీకు అమ్ముకుపోయాని చెప్పేసి అన్న భగవంతుడి దగ్గర ఇంకా ఏదో ఒకటి ఉంటుందంట. కానీ భక్తుడు మాత్రం భగవంతుని ఇస్తే అది పూర్తిగా ఇస్తాడంట. సో గురువు అవ్వద్దు, మిగతా వాళ్ళ పట్ల దేశభావం చూపించడానికి గురువు అవ్వద్దు. డో నాట్ బికమ్ స్పిరిచువల్ మాస్టర్ రిమైన్ అబ్జర్వ్డ్ ఇన్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంద్రియ భోగంలో మునగడం కోసం గురువు అవ్వద్దు. కాబట్టి ఆ, నిజంగా కపటం లేనటువంటి కృష్ణ సేవకుడివి అవ్వాలనుకుంటే, కృష్ణుడి యొక్క మెర్సీని పొందాలనుకుంటే నీకు ఇంకా ఏమీ భయం లేదు, అప్పుడే గురువు అవ్వని చెప్పేసి అంటున్నారు అనమాట. 38. సో మనం స్పిరిచువల్ మాస్టర్ని, గురువుని భగవంతుడి యొక్క ప్రకట రూపముగా భావించినంత వరకు, భగవంతుడితో అభిన్నం అనేటువంటి భావన మనకు రానంత వరకు విల్ నాట్ ఏబుల్ టు చాంట్ ద హోలీ నేమ్స్. మనం భగవంతుడికి నామాన్ని జపించలేమంట. ఇప్పటి వరకు గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడితో అభిన్నం అని భావించినంత వరకు నువ్వు భగవంతుడి నామాన్ని జపించలేమంట. అదేంటండి, భగవంతుని నామం ఎందుకు చెప్పించడం? హరే కృష్ణ హరే కృష్ణ ఎంత స్పష్టంగా నేను చెప్పించగలుగుతాను, ఎంత స్పష్టంగా చెప్పించి వింటున్నా. ఆ, గురువు ఎలా భగవంతుడి ప్రతినిధి అవుతాడు? గురువు ఓకే, అతను ఏదో ఒక భక్తుడు అతను కూడా అని చెప్పేసి మనం అనుకుంటే అంట మన నామాన్ని జపించలేమంట. అసలు భగవంతుడి నామాన్ని జపించలేమంట. కాబట్టి గురువు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అని మనం అర్థం చేసుకోవాలి. సాక్షాత్ భగవంతుడే గురువు ఏదని చెప్తే భగవంతుడు ఇచ్చి చెప్పినట్టే భావించాలి. అప్పుడే మనం నిజంగా నామాన్ని జపిస్తాం అనమాట. అంతవరకు మన నామాన్ని జపించలేమంట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రకారం చూసుకోండి. మనం ఎంత గురువు పట్ల రెస్పెక్ట్ పెంచుకోవాలి, ఎంత గౌరవభావం పెంచుకోవాలి, ఎంత అండర్స్టాండింగ్ పెంచుకోవాలి, ఎంత మనం మారాలి అనేది ఆ, ఆ, మనకు అర్థమవుతుంది అనమాట ఈ ఇన్స్ట్రక్షన్ విన్నాక. సో 39 వచ్చేసి ఆ, సో ఏ విధంగా భగవంతుడు సేవ చేయాలో చెప్పడం కోసమే భగవంతుడే గురువుగా అవతరించాడు అనమాట. 39 ఇన్స్ట్రక్షన్. భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలో చెప్పడం కోసమే భగవంతుడే గురువుగా అవతరించాడని చెప్పేసి. కోర్స్ అంటే ప్రతి గురువు భగవంతుడి అవతారం అండి అంటే దాని అర్థం అది కాదనమాట.
దాని అర్థం ఏంటంటే గురువు ఆ, గురువు వచ్చేసి భగవంతుడి యొక్క ప్రతినిధి. అంటే భగవంతుడు ఏం చెప్పాలనుకుంటాడో గురువు ద్వారా చెప్పిస్తాడు. కాబట్టి గురువు ద్వారా చెప్తాను అంటే భగవంతు యొక్క శక్తి అది. సో భగవంతుడి యొక్క శక్తి అనమాట ఆ గురువు ద్వారా వస్తుంది అనమాట. భగవంతుడు ఇచ్చే జ్ఞానం కానీ, భగవంతుడు ఇచ్చేటువంటి మెథడ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అదంతా కూడా భగవంతుడి శక్తి గురువు ద్వారా వస్తుంది. కాబట్టి ఆ గురువు చెప్పింది భగవంతుడు చెప్తున్నట్టు లెక్క. కాబట్టి అతని భగవంతుడి ప్రతినిధిగా చూడాలన్నమాట. అంటే భగవంతుడు ఇచ్చిన రెస్పెక్ట్ ఇవ్వాలి. అలానే అతను భగవంతుడే స్వయంగా అని చెప్పేసి ఇంకా గురువునే పూజిస్తాం, భగవంతుడు ఇంకా అవసరం లేదు అనుకోవడం కూడా అల్టిమేట్లీ సెంటిమెంటలిజం, మూర్ఖత్వం అనమాట. అలా గురువుని భగవంతుడిగా తీసుకోకూడదు. అలా అని చెప్పేసి గురువుని సాధారణ వ్యక్తిగా కూడా తీసుకోకూడదు అనమాట. ఈ రెండు తప్పులే అనమాట. ఒకటి ఫెనాటిసిజం, ఇంకోటి సెంటిమెంటలిజం అయిపోతుంది అనమాట. కాబట్టి గురువు ఎప్పుడు భగవంతుడు కాడు. దాని తర్వాత అలా అని చెప్పేసి గురువు కూడా సాధారణ వ్యక్తిగా భావించకూడదు. భగవంతుడితో సమానంగా భావించి గురువు చెప్పింది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. గురువుకి అంత రెస్పెక్ట్ ఇస్తేనే మనం సీరియస్గా తీసుకోగలుగుతాం అనమాట. కాబట్టి గురువు నుంచి మనం ఎంత శ్రవణం చేస్తే అంత రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట. మనం శ్రవణం చేయకపోతే ఆ రెస్పెక్ట్ అనేది రాదనమాట. ఓకే. దాని తర్వాత అంటే గురువుకి శిష్యుడికి ఉండే సంబంధం శ్రవణం అన్నమాట, కనెక్షన్. భక్తి సిద్ధాంత శాస్త్రి గురువు చెప్పారు కదా, మనకు భగవంతుడితో ఉండే సంబంధం శ్రవణం ద్వారానే, ఆరల్ రిసెప్షన్. గురువుతో ఉన్న సంబంధం కూడా ఆరల్ రిసెప్షన్ అనమాట. సో మనం గురువు నుంచి మనం ఏం వినట్లేదు అంటే మనకి గురువుకి సంబంధం లేదనమాట. ఏదైనా ఉందనుకుంటే అది ఇమాజినేషన్ మాత్రమే, అదంతా కూడా కల్పితం. అక్కడ సంబంధం ఏమీ లేదనమాట. సో కాబట్టి అది దీక్షా గురువు అవ్వచ్చు, శిక్షా గురువు అవ్వచ్చు, ఏ గురువు అయినా ప్రధానమైన గురువు ఎవరంటే ఎవరి నుంచి నువ్వు ఎక్కువ వింటున్నావో, ఎవరి నుంచి నేర్చుకుంటున్నావో, ఎవరి పట్ల నీకు రెస్పెక్ట్, ఇన్స్పిరేషన్ ఉందో అతనే ప్రధానమైనటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఆ వ్యక్తి పట్ల మనకు అంత రెస్పెక్ట్ ఉండాలి, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సీరియస్గా తీసుకోవాలి. అలా చేస్తేనే మన భక్తిలో జీవితంలో ముందుకు వెళ్తాం అనమాట. ఓకే. శ్రవణం అనేది కనెక్షన్ అనమాట గురువుకి శిష్యుడికి. దాని తర్వాత అలా చేయకపోతే మనం జపం అనేది చేయలేమంట. సో ఒకవేళ జపం చేస్తున్నా అది నిజమైన జపం కాదని చెప్తున్నారు. 39 వచ్చేసి అదే 39 ఇన్స్ట్రక్షన్. గురువే భగవంతుని గురువుగా అవతరించాడంట. గురువుని ఏ విధంగా భగవంతుడి సేవ చేయాలో నేర్పించడం కోసం. 40 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి జీవులందరూ కూడా లివింగ్ యూనిటీస్ విల్ నెవర్ గెట్ బెనిఫిట్ బై స్టడీయింగ్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ అండ్ ఆర్ బై యాక్టింగ్ విమ్స్కల్లీ. జీవులు ఎప్పుడు కూడా చాలా వందల వందల పుస్తకాలు చదివితే లాభం పొందలేరు, లేదా విచ్చలవిడిగా ప్రవర్తించినా కూడా నిజమైన లాభాన్ని పొందలేరు. ఇన్ దిస్ ప్రెజెంట్ ఏజ్ 41, ఇట్ ఈస్ కామన్ టు బి చీటెడ్ బై దోస్ హూ మిస్గైడ్ అదర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్. కలియుగంలో మిగతా వాళ్ళ ద్వారా మోసపోవడం అనేది చాలా సాధారణము. ఓకే. మతం పేరులో మోసం జరగడం అనేది చాలా సాధారణం ఉంటున్నారు. ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 42, the confidential purport of the undisputed truth that is spoken boldly will be realized only after hundreds of lifetimes or even hundreds of yugas. అంటే శాస్త్రాల్లో ఉండేటువంటి నిజమైనటువంటి ఆ, వాదరహితమైనటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని దాని సాక్షాత్కారం పొందడం కోసం కొన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చు, వందల జన్మలు పట్టొచ్చు, వందల యుగాలు కూడా పట్టొచ్చు అంట. కాబట్టి మనం కొన్ని వందల లీటర్ల బ్లడ్, రక్తాన్ని మనం ధార పోస్తే తప్ప ఆ, మనం వేరే వాళ్ళని ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నట్లు చేయలేమంట. వందల గ్యాలన్స్ బ్లడ్, గ్యాలన్స్ లీటర్లు అనమాట. అన్ని లీటర్ల బ్లడ్ మనం త్యాగం చేస్తే తప్ప ఒక వ్యక్తిని మనం కృష్ణ భక్తులకు మార్చలేము అని చెప్తున్నారు. ఎందుకంటే వాడికి ఆ సత్యం అర్థం కాదనమాట అంత ఈజీగా. ఓకే. కృష్ణుడే దేవదేవుడు అంటే వాడికి అర్థం కాదనమాట. వాడికి డౌట్ఫుల్గా ఉంటుందన్నమాట. హరినామే సర్వం అంటే అర్థం కాదనమాట వాడికి. ఆ, ఈ విధంగా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. 43 ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఆ, భగవంతుడు ఎవరైతే, చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండి, ఎవరైతే సుప్రీం డజంట్ యాక్సెప్ట్ ఐటమ్స్ ఆఫర్ బై దోస్ హు డు నాట్ చాంట్ 100,000 నేమ్స్ హోలీ నేమ్స్ డే 64 మాలలు జపం చేయకపోతే భగవంతుడు నువ్వు భోగం పెట్టేటువంటి భోగాన్ని యాక్సెప్ట్ చేయడంట.
64 మాలల హరే కృష్ణ మంత్రం నిత్యం నువ్వు జపం చేయకపోతే నువ్వు ఆఫర్ చేసిన భోగాన్ని భగవంతుడు యాక్సెప్ట్ చేయడు. హరే కృష్ణ. షాకింగ్గా ఉందిగా. అంటే మనం రోజు పెడుతున్న భగవంతుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ప్రభుపాద వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు 64 మాలలు చేయమని. కానీ ప్రభుపాద వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్తో ఓకే ఒప్పించి 16 మాలలు తీసుకొచ్చారనమాట. ఓకే. 16 మాలలు ఎందుకు చేయమన్నారంటే పాశ్చాత్య దేశాల్లో జనాలు ఎక్కువ మాలలు చేయలేరు. 64 మాలలు చేయమంటే పోతారనమాట, అసలు ఏమీ చేయరనమాట. కాబట్టి 16 తగ్గించారు. అందుకని 16 చెప్పాలి ప్రభుపాదులు. మినిమం 16 అని పెట్టారనమాట. 16 రౌండ్స్ మినిమం. ఆ 16 రౌండ్స్తో పాటుగా ఒక పదం ఉంటుందన్నమాట మినిమం అనేది. ఓకే. సో మినిమం 16 రౌండ్స్ అంటే అర్థం 16 రౌండ్స్ అని కాదు అర్థం. దాని అర్థం 16 కన్నా ఎక్కువ చేయని అర్థం అనమాట. కానీ మనం అందరం కూడా మినిమం దగ్గర ఆపేస్తున్నాం. మినిమం దగ్గర ఆపేస్తున్నాం అనమాట. ఎందుకంటే 16 మాలలు చేయాలి అనుకుంటున్నాం. 16 మాలలు కాదు, మినిమం 16 మాలలు. అంటే బాటమ్ లైన్ అనమాట అది. మినిమం ఎంతైనా 35 మార్క్స్ రావాలి పాస్ అవ్వాలంటే. 35 మార్క్స్ వస్తే 35 రాగానే ఇంకా ఆపేస్తున్నాం అనమాట. దాని అర్థం అది కాదనమాట. ఇంకెక్కువ రావాలి, ఇంకెక్కువ తెచ్చుకోవాలి. కాబట్టి ప్రభుపాద గారు చెప్పారు. ప్రభుపాద ఏం చెప్పారు? 16 రౌండ్స్ జపం చేసి ప్రభుపాద వారు చైతన్య మహాప్రభు మిషన్కి హెల్ప్ చేయమన్నారు. మిషన్కి హెల్ప్ చేస్తే అంటే నువ్వు మార్నింగ్ అది జపం చేసి డే టైం అంతా ఏం చేయాలి? మనం ప్రచారం చేయాలి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, మందిరంలో సేవ చేయాలి. ఏదో ఒకటి మన ప్రచారానికి ఏదైతే తోడ్పడుతుందో గురువు ఆదేశం ప్రకారం, అథారిటీ ఆదేశం ప్రకారం అది చేస్తే అప్పుడు అది నీ 16 రౌండ్స్ అనేవి కూడా యాక్సెప్ట్ చేస్తాడు భగవంతుడు. ఎందుకంటే అది ఆచార్యులు ఇచ్చారు కాబట్టి, ప్రభుపాదులు ఇచ్చారు కాబట్టి భగవంతుడు నీ ఫుడ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఎప్పుడు మనం 16 మాలలు చేసి మిగతా టైం కూడా మనం సేవకి, భగవంతుడి సేవకి ఇవ్వాలన్నమాట, సేవ చేయాలి. ఓకే. నార్మల్గా అయితే 64 రౌండ్స్ స్టాండర్డ్ అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రకారం 1,00,000 నామాలు రోజు జపం చేయకపోతే, 1,00,000 అంటే 64 మాలలు చేయకపోతే నువ్వు ఆఫర్ చేసేది భగవంతుడు యాక్సెప్ట్ చేయడు. ఇంకా 16 రౌండ్స్ చేయని వాళ్ళనప్పుడు పరిస్థితి ఊహించుకోండి. కోర్స్ ఇందులో చాలామంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, మీరు భయపడకండి. ఓకే. ఇది చాలా హై లెవెల్లో అంటే చెప్తున్నారు. స్లోగా మనం ఆ, ఆ, స్లోగా మనం ఆ స్థాయికి వస్తాం అనమాట. కానీ ఎవరైతే ఆల్రెడీ డివోటీస్ ఉన్నారో 16 రౌండ్స్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తాను అనమాట. 16 రౌండ్స్ మినిమం అనేది. ఓకే. సో కాబట్టి మనం 16 రౌండ్స్ చేసామంటే మిగతా టైం ప్రచారానికి వినియోగించాలి. మన ప్రచారానికి క్వాలిఫైడ్ కాదనుకోండి, మనం ప్రచారం చేసే వాళ్ళకి హెల్ప్ చేయాలి, మద్దతు చేయాలి. ఏదో విధంగా చాలా సేవలు ఉంటాయి, ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయాలన్నమాట, ప్రయత్నించాలన్నమాట. ఓకే. దాని తర్వాత 44 వచ్చేసి సో భగవంతుని పూజించాలి, భగవంతుని పూజించాలి, భక్తి చేయాలనే కోరిక సాంగత్యం ద్వారా వస్తుంది, అసోసియేషన్ ద్వారా వస్తుంది అనమాట. అభక్తులతో ఆ, సాంగత్యం చేస్తే భౌతికంగా మనం పురోగతి చెందుతాం. భక్తులతో సాంగత్యం చేస్తే హరిభక్తి ఎలా చేయాలో, కృష్ణ భక్తి ఎలా చేయాలో అందులో పురోగతి సాధిస్తాం అనమాట. కాబట్టి భక్తుల సాంగత్యం అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి సంపద మన జీవితంలో. ఓకే. కాబట్టి భక్తుల సాంగత్యానికి ఎప్పుడు నువ్వు అవర్స్ అవ్వకు, అంటే దాని పట్ల ఎప్పుడు నువ్వు ఆ, ఏమంటారు, రిపల్ అవ్వకు, దేశం చూపించకు, దాని నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నం చేయకు. భక్తుల సాంగత్యం నీ దగ్గర ఉండేటువంటి అతి పెద్ద వరము, అతి పెద్ద వరము అని చెప్తున్నారు. సో 45 వచ్చేసి భౌతిక జీవితంలో మనకి చాలా ఇబ్బంది కలిగితే ఓకే అప్పుడు మనం భగవంతుడి యొక్క సేవ చేయడానికి అర్హులం అవుతా ఉంటాం. ఎప్పుడైతే భౌతిక జీవితం పట్ల ఇబ్బంది వస్తుందో, ఇదంతా చాలా నరకంగా ఉంది, జీవితం నరకంగా ఉంది అనిపిస్తేనే అప్పుడు లార్డ్ బికమ్స్ అవర్ షెల్టర్. అప్పుడు భగవంతుడి కోసం మనం ప్రార్థన చేస్తాం, తీవ్రంగా భగవంతుడి కోసం ఏడుస్తాం, భగవంతుడిని శరణ వేడుకుంటాం. ఈ విధంగా అప్పుడు భగవంతుడికి సేవ చేయగలుగుతాం అంట. భౌతిక జీవితం కంఫర్టబుల్గా ఉండి ఎంత బాగుంటే ఇక్కడ బాగానే ఉందిలే అని చెప్పేసి అనుకుంటాం. భగవంతుడి భక్తి చేసిన ఏదో నామమాత్రంగా చేస్తాం తప్ప, ఇది అగరబత్తులు తెప్పడం, ఇది చేయడం, ఇది చెప్పిన ఒక జస్ట్ రిచువల్గా చేస్తాం అంతే. నిజంగా హార్ట్ పెట్టి భగవంతుని ఆశ్రయించి, స్వామి నువ్వు కృప చూపించకపోతే నా జీవితం వేస్ట్, నేను ఇంకా బ్రతకను అసలు అనేటువంటి
అనే ఆ భావన అనేది రాదనమాట. మెటీరియల్ లైఫ్ కంఫర్టబుల్గా ఉండే ఏం అవసరం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఇల్లు ఉంది, నా దగ్గర బంగారం ఉంది, నా దగ్గర బట్టలు ఉన్నాయి, నా దగ్గర ఆ, జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం అవసరం భగవంతుడి, ఒకసారి ఏదో ప్రార్థన చేద్దాంలే, అంత బాగుంటుందని చెప్పేసి. అలా ఉంటే నిజమైన భక్తి అనేది చేయలేం. ఎప్పుడు భక్తి చేయగలం, మెటీరియల్ లైఫ్ చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటే అంటే ఏంటి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. యాక్చువల్గా ప్రతి ఒక్కరి లైఫ్ ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మనం దాంట్లో అడ్జస్ట్ అయిపోయి అలా మనం అడ్జస్ట్ అయిపోయి బాగుందిలే అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. పంది బురదలో ఉంటుంది, ఎలా ఉంది కంపు కొడుతుందంటే, లేదు లేదే అంత బాగానే ఉంది అనుకుంటుంది అనమాట. దానికి తెలియట్లా. సో అది అడ్జస్ట్ అయిపోయింది అనమాట దానికి. సో అదేవిధంగా మనం కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాం మనం. మెటీరియల్ లైఫ్ చాలా ట్రబుల్సమ్గా ఉంటుందన్నమాట. ఎంత కష్టం అండి భౌతిక జీవితం, మెటీరియల్ లైఫ్. పిల్లల్ని కనాలన్నా, పిల్లల్ని పెంచాలన్నా, వాళ్ళకి ట్యూషన్ ఫీజులు, చదువులు, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఆరోగ్యము, ఇన్ని చూసుకోవాలి. మన ఆరోగ్యము, మన హెల్త్, రిలేషన్స్, దాని తర్వాత సొసైటీ, అందరి పట్ల మంచి భావము పెంచుకోవాలి, మంచి భావన ఉండేటట్టు చూసుకోవాలి, ఎవరితో గొడవలు రాకుండా ఉండాలి. మన యొక్క హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ అన్నీ చూసుకోవాలి. ఎంత కష్టపడితే తప్ప, ఎంత బ్యాలెన్స్ చేసి ఎంత దీనిగా ఉంటే తప్ప ఏది అన్నీ సెట్ అవ్వనమాట. ఎంత సెట్ చేసినా ఏదో ఒకటి అప్ అండ్ డౌన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి ప్రయత్నించాలి, చాలా ఇది చేయాలి, చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సంసార జీవితం చాలా కఠినంగా ఉంటుంది అనమాట. కానీ బద్ధజీవుడు ఎలా అంటే మళ్ళీ కొద్దిగా ఇంద్రియ భోగం జరగగానే మర్చిపోతాడంట. ఆ ఫోటో చూశారు కదండి, ఆ వ్యక్తి ఆ, సింహం, టైగర్ దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. పరిగెట్టి 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 వస్తాడనమాట. వచ్చేసరికి పెద్ద ఆ, ఏమవుతుందంటే చెట్టు ఎక్కుతాడు అనమాట. చెట్టు ఎక్కి చెట్టు కూడా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. చెట్టు కొమ్మ నుంచి ఇది ఎక్కుతున్న కొమ్మ కొమ్మ నుంచి అలా వస్తాడనమాట. కింద నియ్యి ఉంటుంది అనమాట. ఆ కొమ్మ చివరి భాగం పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అనమాట. ఆ నియ్యిలో పెద్ద పాము ఉంటుంది అనమాట. జంప్ చేద్దామంటే బయటని పుల్లు వెయిట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత రెండు పెద్ద ఎలుకలు ఉన్నాయన్నమాట. చెట్టు యొక్క కొమ్మని కొరికేస్తున్నాయి అనమాట. వీడికి అర్థం కావట్లా, కింద పడితే పాము, బయటకు వస్తే పులి. ఓకే, అలా అని చెప్పేసి కొట్టిన కొమ్మని పట్టుకుని ఎలాడదామంటే ఈ కొరికేస్తున్న ఎంతో కాలం ఒకటి ఉన్నదో, ఒక బ్లాక్ ర్యాట్, ఒక వైట్ ర్యాట్ అంట. ఈ రెండు కొరుకుతూ ఉన్నాయంట. ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. ఏం చేయాలంటే అక్కడ ఆ పై కొమ్మ నుంచి తేనె పట్టు ఉందంట, అక్కడి నుంచి తేనె కారుతుందన్నమాట. ఒక్కొక్క డ్రాప్ లిటిల్ లిటిల్ అనమాట. పావు గంటకు ఒక డ్రాప్ కారుతుందన్నమాట. కారుతుండే అని చెప్పి నాలుగు పెట్టేసి నాకుతూ ఉన్నాడు అనమాట. అబ్బా, బాగుంది అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ పావు గంట 10 నిమిషాల తర్వాత ఒక డ్రాప్ పడుతుంది అనమాట. బాగుంది, ఏలాడుతున్నాడు, చేతులంతా నొప్పి వస్తున్నాయి, కింద పడితే పాము కొరిసేస్తుంది, బయటకు వస్తే పుల్ ఉంది, అర్థం కావట్లేదు అనమాట. కానీ తేనె పడుతుంది కదా, అబ్బా బాగుంది, ఎప్పుడు వస్తుంది మళ్ళీ నెక్స్ట్ డ్రాప్ అని చెప్పేసి ఇలా ఏలాడుతూ చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ డ్రాప్ ఎప్పుడు పడుతుందని చెప్పేసి. సంసార జీవితం కూడా అంతేనండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా వ్యక్తి కొద్దిగా ఇంద్రియ భోగం, కొద్దిగా సుఖం కోసం బాగానే ఉందిలే అని చెప్పేసి అనుకుంటాడట. చూసుకోండి, కొద్దిగా ఇంద్రియ భోగం కోసం అంతా వ్యక్తి అడ్జస్ట్ అయిపోతారనమాట. ఇన్ని రకాల కష్టాలు, ఇన్ని బాధలు ఉన్నాయి. వైట్ ర్యాట్ బ్లాక్ ర్యాట్ ఏంటి, పగలు నైట్ అనమాట. కొరికేస్తున్నాయంటే ఏంటి, మన జీవితాన్ని పగలు రాత్రి వస్తున్నాయి పోతున్నాయి, జీవిత సమయం పోతూ ఉందన్నమాట. కిందన కాలసర్పం వెయిట్ చేస్తుంది, మృత్యుదేవత వెయిట్ చేస్తుంది. వదిలేస్తే కింద పడిపోతాం అనమాట. బయట మాయాదేవి అటాక్ చేస్తుంది అనమాట, టైగర్ రూపంలో. కాబట్టి బయటికి రాలేము, అలానే కింద పడలేము, అలానే అక్కడ ఎక్కువ కాలం ఏలాడి ఉండలేము. బాధాకరంగా ఉంటుంది. ఆ మధ్యలో చిన్న తేనె, ఇంద్రియ భోగం అనమాట. రకరకాల సుఖాలను అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. కాబట్టి ఈ విధంగా ఇంద్రియ భోగంలో మనం అర్థం చేసుకోవాలి, నిజంగానే ఇన్కన్వీనియన్స్ అనేది ఉంది ఈ ప్రపంచంలో. బాధ అనేది ఉంది, ఇబ్బందికరంగానే ఉంటుంది జీవితం. కాబట్టి భగవంతుని ఆశ్రయించాలి, భగవంతుని వేడుకోవాలి, స్వామి ఇబ్బందికరమైన జీవితం నుంచి, ఈ ఈ వ్యాధులు, రకరకాల దుఃఖాలు, రకరకాల బాధలు, ఈ ముసలితనము, వృద్ధాప్యం, ఇవన్నీ, పుట్టుక చావు, వీటన్నిటి నుంచి మమ్మల్ని బయటపడేసి మీ చరణాలని దగ్గరకు చేరుకొని మీ సేవకి అర్హులు అయ్యేటట్టుగా చేయి స్వామి, దానికి మీ భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలన్నమాట. ఈ విధంగా మనం భక్తి చేయాలన్నమాట. కాబట్టి సరే కృష్ణ. సో 45 ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మనం డిస్కస్ చేసాం. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. హరే కృష్ణ. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.
దేనికి సంబంధించి అన్మ్యూట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి ప్రభు. ఆ, ధన్యవాద ప్రణవ్ ప్రభు, బాగా చెప్పారు ప్రభు. నేను చీరాల శివరాం దాస్ ప్రభు. చెప్పండి. ప్రభు, ఇవన్నీ బాగా చెప్పారు కదా. ఆ, సో ఇప్పుడు వీటిలో అన్ని గృహస్థ జీవితంలో భక్తుల సంఘర్షణలో కొన్ని సందర్భంలో చేయొచ్చు, చేయకపోవచ్చు, పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సాధన అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. మరి ఇవన్నీ ఫాలో అవటం వల్ల ఎదుగుతావా, దీంట్లో కొన్ని కొన్ని చేసినా పర్వాలేదా, ఎట్లా అని నాకు ఉమ్, అది. అన్ని ఫాలో అవ్వలేం కదా, ఇన్ని చెప్పారు ఉపదేశాలు. అదేలేండి అదేలేండి. సో అది. సో అన్నిటికన్నా ముఖ్యమైనవి ఏంటంటే ఉమ్, యాక్చువల్గా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం యాక్చువల్గా వాటన్నిటిని మళ్ళీ కన్సాలిడేట్ చేసి చూస్తే అవి మళ్ళీ తక్కువగానే ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ కొన్ని చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా దే ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట. అవన్నీ వాటి వాటి ప్లేసెస్లోగా వచ్చేస్తాయి అనమాట. సో అన్నిటికన్నా ముఖ్యం భక్తుల సాంగత్యం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అనమాట. భక్తుల సాంగత్యం, భక్తుల సాంగత్యం ఏం చేయాలి? శ్రవణం చేయాలి. నిత్యము మనం శ్రవణం ద్వారా కనెక్ట్ అవ్వాలన్నమాట. అది ఫస్ట్ థింగ్ అనమాట. ఇది చేయాలి. ప్లస్ భక్తిలో మనం ఒకరిని ఫాలో అవ్వాలన్నమాట. అన్నిటికన్నా ముఖ్యం. ఏదైనా మనం అడిగి చేయాలి. ఫాలో అయితేనే ఒకటి మన మైండ్ అనేది విచ్చలవిడితనం నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మైండ్ ఏం చేస్తుంది? ఇది నచ్చింది చేద్దాం, ఇది నచ్చలేదు చేయొద్దు అంటుంది అనమాట. కానీ పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రతిదీ మనకు అనుకూలంగా ఉన్నది, భక్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది కాబట్టి ఇంక చేయాల్సిందని మనం డిసైడ్ అయితే వాడు నచ్చినా నచ్చకపోయినా చేసుకుంటూ పోతూ ఉంటాం కాబట్టి భక్తిలో ముందుకు వెళ్తాం అనమాట. సో అన్నిటికన్నా నాకు తెలిసి రెండో అన్నిటికన్నా ముఖ్యం అనమాట. భక్తుల సాంగత్యము ప్లస్ ఒక సుపీరియర్ డివోటీని తీసుకొని మనం అన్నీ ఫాలో అవుతూ చేయాలన్నమాట. అలా చేస్తే చాలా ఫాస్ట్గా మనం భక్తుల ముందుకు వెళ్తాం. మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. శ్రీ భూపాల శిష్యులు అందరూ కూడా ఇదే చేశారనమాట. గురుపాద నుంచి విన్నారు, ఆ, సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నారు, భక్తులతో ఉన్నారు, ప్రభుపాద చెప్పింది చేశారనమాట. కాబట్టి మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాయి అనమాట, వచ్చేస్తాయి. ఓకే బ్రో. అంటే సాంగత్యం అంటే ఇట్లా ఫిజికల్ గా అదేనండి, ఫిజికల్ కలవటం ఉంటే కుదరదు. చాలా బెస్ట్. ఫిజికల్ లేని చాలా వాళ్ళకి బెస్ట్. ఆన్లైన్ అనేది సెకండ్ ఆప్షన్ అనమాట. ఓకే ఓకే. కానీ అప్పుడప్పుడైనా ఫిజికల్ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఫిజికల్ అవును. అప్పుడప్పుడైనా వీలైనప్పుడైనా తీసుకోవాలన్నమాట. మనం అంత బిజీ అయిపోకూడదు. మెటీరియల్ లైఫ్లో నాకు అస్సలు టైమే లేదు, నెలకు ఉమ్, 2 సార్లు కూడా నాకు కుదరదంటే, 2 రోజులు కూడా కుదరదంటే అది మళ్ళీ అది మాయ అనమాట. ఉమ్, అట్లీస్ట్ మనం రెండు రెండు మూడు రోజులైనా నెలకి మనకు అసోసియేషన్లో ఉండేటట్టు ఆ, చూసుకోవాలన్నమాట. అది. బ్రో. ఉమ్. ఓకే. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, హరే కృష్ణ. హరే. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, హరే కృష్ణ. ఐ విల్ స్టాప్ హియర్. శిల ప్రభుపాదికి